మరి సన్నిధిలో సియోను గీతాలను ఆలపించి సంతోషించి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు మా ప్రభు. ఇక్కడ మరి ఉన్న మరి సమకూర్చబడిన ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో నింపండి. జరగబోయే కార్యక్రమానికి మీరే నాయకుడిగా ఉండండి. సంఘానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి నడిపించండి. ప్రభు అయిన క్రీస్తు బ్రాండం యొక్క నామంలో ఇప్పుడు ఆలోచించున్నాం మా ప్రభు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము మన దేవుని సమయంలో మరలా మనం కలుసుకోవడము. స్వర్ణ గారు చెప్పారు, ద్రాక్ష చెట్టుని ఎంత నరికితే అది మరింత అంత గుబురుగా పెరుగుతుంటది. చెట్టుని ఎంత నరికితే అది మరింత గుబురుగా పెరుగుతుంటది. అది నరకాలను చూస్తే గుబురుగా పెరుగుతుంది, నరకాలను చూస్తే గుబురుగా పెరుగుతూ ఉంటది. అంతకు ముందు దానికన్నా ఇంకా మరింత దట్టంగా వస్తుంది ఆకు. అలాగే ఇప్పుడు సంఘం కూడా అంతే. సాతాను ఎంత పాడు చేయాలని చూస్తే అంతగా మనం బలపడతా ఉంటాము, అంతగా మనం ఎదుగుతూ ఉంటాము, అంతగా మనం బలపడతా ఉంటాం. వాడు మనం పాడు చేయలేడు. నరకడానికి చూస్తున్నాడు. ఒక కొమ్మలు నరికాడు 10 కొమ్మలు వస్తున్నాయి, 10 కొమ్మలు నరికాడు 100 కొమ్మలు వస్తున్నాయి. వాడు ఏం చేయాలో తెలియదు. వాడికి చివరి అవకాశం ఇది. అత్యున్నత సంఘం మీద ఇక వాడికి అది త్వరలో వాడు కోల్పోయాడు ఆల్రెడీ. కానీ ఇంకా ఏదో చేయాలి, భయపెట్టాలి, ఇంకా వాడిని ఇంకా బయటికి తీసుకుని రావాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా అత్యున్నతమైన సంఘము వాడి చేతుల్లోంచి తప్పుకుంది. వాడు ఏమి చేయలేడు. అందుకోసమే మనని సంఘములో ఏదో విధంగా గలిబిలు చేయడానికి వాడు చివరి అవకాశం ఇది. లోకానికి చివరి అవకాశం కాదు, అత్యున్నతమైన సంఘానికి మాత్రమే వాడికి చివరి అవకాశం. ఇక జారిపోతే ఇక మనం వాడి చేతిలో ఉన్న మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోతాం. మనం ఆకాశాలను దాటి మనం ఒక గురిని కలిగి ఉన్నాం. మన గురి ఎక్కడుంది? ఆకాశాలను దాటి ఉంది మన గురి. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన గురంతా కనాను వైపు ఉంది. కనానికి వెళ్ళాలంటే అనేక దేశాలు, అనేక ప్రాంతాలని దాటి వెళ్ళాలి. ఎర్ర సముద్రాన్ని దాటాలి, యోర్దాను దాటాలి, హాయిని దాటాలి, ఎరుకోని దాటాలి, చాలా దేశాలు దాటి వెళ్ళాలి. ఐగుప్తులో ఉన్నటువంటి మోషే యొక్క గురి ఎక్కడుంది? ఈ మధ్యలో ఏం కనబట్టలేదు. ఏమి ఈ మధ్యలో ఉన్న దేశాలు, ఈ మధ్యలో ఉన్న ఇక ఆ భూభాగాలు కానీ ఇంకేమి అని కనబట్టలేదు. ఆయన గురంతా కూడా వాగ్దాన దేశమే. స్పష్టంగా చెప్పారు. మన గురి ఆకాశాలను దాటి మన గురి ఉంది. అక్కడ ఉంది మన వాగ్దానం. దాన్ని చూస్తున్నాం మనం. ఇంకా మనం ఈ లోకాన్ని విడిచి ఆ యొక్క ఆకాశాలను దాటి మనం చూస్తున్న గురి ఏదైతే ఉందో ఆ గురిలోకి మనం ప్రవేశించబోతున్నాం. మనం అక్కడ ప్రభువుతో పాటుగా 3.5 సంవత్సరాలు మనం అద్భుతమైన సమయాన్ని మనం గడపబోతున్నాం అక్కడ. హల్లెలూయా. కాబట్టి సాతానికి చివరి అవకాశం కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా కొడితే కుటుంబం గలిబిలో అవుద్ది, ఎవరిని కొడితే సంఘం గలిబిలో అవుద్ది, వాడు అన్ని కూడా తీసుకొని కొట్టాలని వాడు చూస్తూ ఉన్నాడు. కానీ వాడికి తెలుసు వీళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు అని. ఎందుకంటే నీవు ఎవరో ఈ లోకంలోకి వచ్చినప్పుడు నీకు చెప్పడానికంటే ముందుగానే దేవుడు సాతాను చెప్పాడు, ఒక సంఘం రాబోతుంది చూడు, వారు వచ్చారంటే వాళ్ళు ఉరుము దగ్గర ఆశయాన్ని పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకున్న వెంటనే నీ పని అయిపోయింది. ఇక హల్లెలూయా. యోబు కాలంలో కూడా అదే జరిగింది. దేవుని కుమారులు సమావేశమయ్యారు. యోబు గ్రంథంలో ఎవరు సమావేశమయ్యారు? అక్కడ రాయబడింది. అక్కడ ఒక పరలోకంలో దేవుని కుమారులందరూ కూడా సమావేశమైన తటస్థించిన ఒక రోజు వచ్చింది. అక్కడ దేవుని కుమారులందరూ కూడా సమకూర్చబడి ఒక నిర్ణయం తీసుకుని ఒక సమయం వచ్చింది. అక్కడ ఆ సమయంలో వెళ్ళాడు అక్కడికి. ఎవరు? భూమి అంతా తిరుగుతూ అక్కడికి వెళ్ళాడు. వాడికి అవకాశం లేదు. పర్మిషన్ తీసుకుని వచ్చాడు యోబు దగ్గరికి. చూడండి, నీ దగ్గరికి రావాలన్నా కూడా వాడు పర్మిషన్తోనే రావాలి. దేవుని యొక్క అనుమతి లేకుండా నీ దగ్గరికి రానే రాడు. దేవుడు కూడా ఎందుకు అనుమతిస్తున్నాడంటే నా కుమారుడు నా కుమార్తె ఖచ్చితంగా పడిపోరు అని నీ మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఆయన అనుమతిస్తున్నాడు. ఆయన భయంకరమైన సమస్య వచ్చిందా, నువ్వు జయిస్తావని దేవుడు తెలుసు కాబట్టి నీకు అనుమతించాడు ఆయన. ముగింపు సమయం ఇది. ఏ సమయము? ముగింపు సమయము. మనం కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాము.
సాతానికి అర్థమైపోయింది, వీళ్ళు ఈ అవకాశాన్ని దాటితే వీళ్ళు మన చేతిలో దారిపోతారు కాబట్టి ఏదో ఒకటి చేయాలని కుటుంబాల్లో అలజడి, బిడ్డల దగ్గర అలజడి, భార్యాభర్తల మధ్య అలజడి, ఏదో ఒక విధంగా గెలివిలు చేయడం చూస్తూ ఉంటది. ఇప్పుడు జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అది త్వరలో మనము ఈ లోకానికి మనం బాయ్ బాయ్ చెప్పబోతున్నాం మనం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అదే సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఎంతగా లాగాలో అంతగా వాళ్ళు లాగడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కృష్ణ ఒక రోజు ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా బైబిల్ ఆ బండ మీద పెట్టారు. పెట్టినప్పుడు ఆ బైబిల్ ఏం చేసిందంటే యెహోషువ మొదటి అధ్యాయం చదవబడింది. యెహోషువ మొదటి అధ్యాయం చదవబడి ఒక స్వరం వచ్చింది. ఏమనంటే యెహోషువ మొదటి అధ్యాయము 1 నుంచి 9 వరకు చదవమని స్వరం వినపడింది ఆయనకి. ఏముంది దాంట్లో? నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను చెప్పాడు దేవుడు. ఎవరికి ఇవ్వబడింది ఆ వాగ్దానము? ఇవ్వడానికి ఇవ్వబడింది. ఆ స్వరం చెప్తా ఉంది. బైబిల్ ఆ యొక్క బండ మీద పెట్టబడిన బైబిల్ ఆటోమేటిక్ గా తెరవబడింది. యెహోషువ గ్రంథం ఓపెన్ అయింది, మొదటి అధ్యాయము, స్వరం అనబడింది. ఇప్పుడు ఆ తెరవబడిన గ్రంథము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదవమని చెప్పి ఆ స్వరం మాట్లాడింది. వెంటనే ఆయన చదివినప్పుడు యెహోషువకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి అక్కడ కనబడింది అక్కడ ఆయనకి. ఎందుకంటే ఆ కాలానికి ఆయన ఎవరు? యెహోషువ. ఆ రెండవ యాత్రలో ఆయన యెహోషువగా ఉన్నారు. ఆయన యాత్ర అనగా అర్థం ఏంటి? నిర్గమం అనగా అర్థం ఏంటి? శాశ్వతంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడమే. ఒక ప్రాంతాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడమే నిర్గమం అని అర్థం వస్తుంది. యాత్ర అంటే మనం ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టేసి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం మనం. క్రీస్తు బేణము ఆయన రెండవ యాత్రలో ఉన్నప్పుడు, యెహోషువగా ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వబడిన వాగ్దానమే యెహోషువ మొదటి అధ్యాయము 1 నుంచి 9 వరకు చదవాలని ఆకాశం నుంచి స్వరం వచ్చి ఆయనతో చదివించింది. అందుకోసం మనం ప్రతిరోజు ఉదయం మనం ఆరాధన ప్రారంభంలో మనం చదివే యెహోషువ గ్రంథము దానికోసమే. దేవుడు యెహోషువ మోషేకి తోడైనట్లుగానే యెహోషువ కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదే. హల్లెలూయా. నీ ముందు శత్రువులు నిలబడజాలరు. కాబట్టి మీరు ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటిది కూడా వచ్చినా సరే అక్కడ ఆయన అనుమతి తీసుకునే వచ్చింది. ఒకవేళ జ్వరం వచ్చిందా మనం అడగాలి, జ్వరం నువ్వు అక్కడ అనుమతి తీసుకుని వచ్చావా? ఎందుకంటే ప్రభు అనుమతించుకున్నది నీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలిపడదు. దేవుని చిత్తం లేకుండా ఒక్క పిచ్చిగా నేను నేల పడదని బైబిల్లో రాయబడి ఉంది. నీ తల వెంట్రుకల్లో ఒకటి రాలిపడదని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి నీకు వచ్చే సమస్య, నీకు వచ్చే దుఃఖము, నీకు వచ్చే వ్యాధి ఏదైనా సరే అక్కడ ఆయన అనుమతిస్తేనే నీ దగ్గరికి వస్తుంది. ఆయన అనుమతించాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు దాన్ని జయిస్తావని అర్థం. అర్థమవుతుంది కదా? నీకు ఒక వ్యాధి వచ్చింది, నీకు ఒక సమస్య వచ్చింది అంటే ఆయన అనుమతించాడు దగ్గరికి. ప్రభు అనుమతించాడు కాబట్టి నువ్వు జయిస్తావని ఆయన అనుమతించాడు దాన్ని. కాబట్టి మీరు భయపడకండి, ఆయన అనుమతించాడు, మీరు జయించండి. ఎందుకంటే మీకు వాగ్దానం ఉంది. దేవుడు మోషేకి తోడై ఉన్నట్లు ఆయన నీకు కూడా తోడై ఉన్నాడు. ఆయన నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదే. హల్లెలూయా. అందుకోసమే మోయాబు రాజు బాలకు ఏమన్నాడు? ఇజ్రాయేల్ మా దేశం గుండా వెళ్ళారంటే మా దేశం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పతనమైపోద్ది. మళ్ళా మేము కోలుకోవాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, మా వల్ల కాదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లక్షలాది మంది నా దేశం మీద నుంచి వెళ్ళిపోతే నా ఆర్థిక వ్యవస్థ అంతా పతనమైపోద్ది. బిలాము, నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో, ఎంత బంగారం కావాలో తీసుకో, ఎన్ని షినార్ వస్త్రాలు కావాలో, ఎన్ని లేకపోతే ప్రశస్తమైన వస్త్రాలు కావాలో నువ్వు తీసుకొని ఇజ్రాయేల్ ఇటు రాకుండా నువ్వేం చేయాలి? చూసారా ఎంత కుట్ర? చూసారా? ఏ దేవుడైతే వారు నడిపించుకుంటూ వస్తున్నాడో ఆ దేవుని యొక్క ప్రవక్తను లేపి ఆ దేవుడినే చెప్పించబడినాడు. ఎంత అవివేకం చూడండి. ఇజ్రాయేల్ నడిపించేది ఎవరు? యెహోవా. బిలాం ఎవరి ప్రవక్త? యెహోవా ప్రవక్త. ఇప్పుడు ఈ బాలాకు డబ్బు ఆశ్రయించి ఎవరిని చెప్పించమంటున్నాడు? యెహోవానే. ఎంత అవివేకమో చూడండి. కానీ ఆ బిలాము డబ్బుకి ఆశపడి కొండ మీదకి వెళ్ళి మరి ప్రభుని అడిగారు. ప్రభు చెప్పారు, లేదు కుదరదని 2-3 సార్లు చెప్పినా కూడా బిలాము అదే మాట్లాడుతున్నాడు. సరే నీ ఇష్టం ఉన్నట్టు చేయమన్నాడు ప్రభు. కొండ మీద నుంచి ఆయన శపించడం మొదలు పెట్టాడు. ఆ శాపాలన్నీ కూడా దీవెనలుగా మారిపోయినాయి అంటారు. నువ్వు నాశనం అయిపోదు కాక అంటే వాడు ఆశీర్వదించబడుతున్నాడు. ఇక్కడ రివర్స్ లో చేశాడు దేవుడు దాన్ని. చూసారా?
ఎందుకంటే దేవుని యొక్క చిత్తము, ఆయనకు అనుమతి అలా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవరు కూడా నేను శపించలేరు. దేవుడు నిన్ను దీవిస్తే ఎవరు నీకు శాపాన్ని ఇవ్వలేరు. కాబట్టి దేవుడు నీకు ఒక శోధన అనుమతించాడు అంటే, ఒక దుఃఖాన్ని నీకు అనుమతించాడంటే, ఒక సమస్యను నీకు అనుమతించాడంటే, అది ప్రభువు దగ్గర అనుమతి తీసుకొని నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, నువ్వు నా ప్రభు దగ్గర అనుమతితో వచ్చావు కదా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా ప్రభు నా మీద నమ్మకం ఉంచే నేను నా దగ్గర పంపించారు. హల్లెలూయా. అది ఒక విశ్వాసికి ఒక మంచి నిరీక్షణ. కాబట్టి అలాంటి ఒక నిరీక్షణ కలిగి మీరు ఉండండి. ఏదొచ్చినా కూడా మీరు భయపడకండి. ముగింపు సమయంలో ఉన్నారు. సాతాను ఒక దాడి మీద మరొక దాడి చేస్తూ ఉంటది. కారణము మనం వెళ్ళిపోతున్నామని వాడికి అర్థమైపోయింది. మనం వెళ్ళిపోతున్నామని తెలిసిపోయింది. వీళ్ళు పట్టుకోవాలి, ఈ లోకంలో నాకు ఎదురు తిరిగిన సంతానం వీళ్ళే, వీళ్ళు బంధించాలి, ఏదో విధంగా వీళ్ళు లాగాలని వాడు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు జాగ్రత్తగా మీరు మరి మెలగు కలిగి ఉండండి. వాడి చేతుల్లో మీరు బంధింపబడకుండా దేవుని యొక్క నామానికి మహిమకరంగా మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి. హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్టేర్ గ్రంథము 420 పేజీ నంబరు. ఎస్టేర్ గ్రంథము 9వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. 9:17. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కూషానందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకుని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురం ఉన్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు బహుమానములు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గురించి రాజైన ఆషవేరోషు యొక్క సంస్థలన్నిటి మీద సమీపంలోనేమి దూరంలోనేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన జనములనియు వారు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికి ఒకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మదోత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని ఊరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదురికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు ఊరు అను పేరును బట్టి పురీము అనబడిను. ఈ ఆజ్ఞలలో వ్రాయబడిన మాటలన్నీ ఈ సంగతిని తాము
ఈ సంగతిని బట్టి తాము చూచిన దాన్ని బట్టి తాము తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ 2 దినములను గురించి వ్రాయబడిన ప్రకారంగా ప్రతి సంవత్సరమును వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించడమని ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమని పురీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకునకయు మానకుండానట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకున్నట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రభు మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీ హస్తం అప్పగించుకుంటున్నాము ప్రభు. మరి ఈ గ్రంథాన్ని మీరే రాశారు, అది మేము తెలుసుకోవాలంటే అది మీరే తెరవాలి మా ప్రభు. కాబట్టి మేము దీనిలో రాయబడిన మర్మములను ఈ దినమునకు సంబంధించిన మరి బయలుపాటును మేము పట్టుకోవడానికి సహాయం దయచేయండి. పక్షిరాజు యొక్క కన్నులను మాకు దయచేయండి. ప్రత్యక్షత గల హృదయము కన్నులను మాకు దయచేయండి ప్రభు. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఆత్మతో నింపి నడిపించండి. మేము ఏది మాట్లాడుతున్నామో జ్ఞానము కలిగి ప్రభు పట్టుకోవడానికి కూడా సహాయం దయచేయండి. మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చినాం మా ప్రభు. ఆమె గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. చాలా సంతోషము. చదువుబడిన ఈ లేఖనం నుంచి వధువు యొక్క 8వ పండుగ. 8వ పండుగ దేవుడికి స్తోత్రం కలుగాక. ఏ పండుగ ఇది? 8వ పండుగ. దేవుడు ఇజ్రాయెల్కి ఎన్ని పండుగలు ఇచ్చారు? అవును కదా, ఎన్ని పండుగలు? 7 పండుగలు ఇచ్చారు. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క చరిత్ర ఉంది. పస్కా దగ్గర నుంచి 7వ పండుగ గుడారాల పండుగ వరకు, పస్కా పండుగ దగ్గర నుంచి 7వ పండుగ గుడారాల పండుగ వరకు ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక విజయ గాథ ఉంది. దేవుడు ఊరికే పండుగలు చేయించలే. దేవుడు తనని వెదుగుటలో తను మరుగై దాచుటలో వారికి బయలుపరచుటలో తాను ఏమైనాడో గ్రహించటలో ఈ 7 పండుగల్లోనూ దేవుడు తన యొక్క సంకల్పాన్ని లేదా ప్రణాళికలంతా కూడా పెట్టించాడు. దేవుడు ఒక నిజమైన కార్యాన్ని దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో ఆ యొక్క నిజమైన కార్యాలని ఈ యొక్క 7 పండుగల్లోనే దేవుడు పెట్టారు. అవన్నీ మనము చాలా సార్లు ఆ పండుగల గురించి మనం మాట్లాడుకున్నాము. పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. 7 పండుగలు. 7 పండుగలు కూడా ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ఉద్దేశం ఉంది. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు దేవుని ఆరాధించేందుకు ఇచ్చినటువంటి పండుగలు. ఇవన్నీ కూడా క్రీస్తును ప్రతిబింబించే పండుగలు. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్కి. ఇందులో ఈ యొక్క 7 పండుగలు సంవత్సరములో మొదటి 4 పండుగలు మొదటి 6 నెలల్లో, మిగిలిన 3 పండుగలు మిగిలిన 6 నెలల్లో ఈ పండుగలు జరిగాయి. అంటే 7 పండుగలను దేవుడు ఏం చేశాడు? సంవత్సరంలో 2 భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి 6 నెలల లోపు అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ లోపే 4 పండుగలు జరుపుకునేవాళ్ళు వాళ్ళు. పస్కా పండుగ, పులియల రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ మరియు పెంతెకోస్తు పండుగ. ఈ 4 పండుగలు 6 నెలల్లో పూర్తయ్యాయి. మరొక 6 నెలల్లో మిగిలిన పండుగలు ఏదైతే బోర్ల పండుగ, ఏదైతే ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏదైతే గుడారాల పండుగ ఉందో ఇవి మిగిలిన 6 నెలల్లో జరిగేవి. అంటే
7 పండుగల్ని 2 భాగాలుగా చేశాడు దేవుడు. 2 భాగాల్ని మొదటి భాగము మొదటి రాకడలో దేవుడు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు 4 పండుగలు జరిగినాయి. అర్థమవుతుంది కదా? ఫెస్టివల్స్ అవుతుంది. ఈ 7 పండుగల్లో మొదటి 4 పండుగలు మొదటి రాకడ సంబంధించిన పండుగలు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు పస్కా గొర్రెపిల్లగా బలిగా చేయబడ్డారు. పులిన రొట్టెల పండుగ తన శరీరాన్ని సంఘానికి ఇచ్చారు. ప్రథమ ఫలముల పండుగ ఆయనే సమాధుల నుంచి తిరిగి లేచిన వాళ్ళలో, నిద్రించిన వారి నుంచి తిరిగి లేచిన వాళ్ళలో ప్రథమ ఫలముగా ఆయనే ఉన్నారు. పెంతెకోస్తు పండుగగా 50వ పండుగ జూబిలీ పండుగ ఆయనే జనులకు తను కుమ్మరించుకున్నాడు. ఇది మొదటి 6 నెలల సంవత్సరంలో, ఏడాదిలో మొదటి 6 నెలల్లో జరిగే 4 పండుగలు. మిగిలిన 6 నెలల్లో మరో 3 పండుగలు ఉన్నాయి. తర్వాత 5వ పండుగ బోర్ల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వ పండుగ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి సుక్కోతు అని పిలుస్తారు, పర్ణశాల పండుగ అని కూడా పిలుస్తారు. సుక్కోతు అనగా గుడారాల పండుగ. గుడారాల పండుగనే గుడారాలు వేసుకునే వాళ్ళు ఆరాధన చేశారు. పర్ణశాలల పండుగనే కూడా గుడారాల పండుగే. ఈ పర్ణశాల పండుగలో ఇజ్రాయెల్ ఏం చేయాలి? వారు ఎంత పెద్ద పెద్ద గుడారాల్లో ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి ఎంత పెద్ద నివాసాలు ఉన్నప్పటికీ కూడా, ఈ పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ రోజున వాళ్ళు ఏం చేయాలి? బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలి? గుడారం వేసుకుని ఉండాలి. అక్కడ 7 దినాలు చేసుకుంటారు ఈ పండుగని. 7 రోజుల పాటు చేస్తారు. ఇది అక్టోబర్ సెప్టెంబర్ మన నెలలో. అంటే ఇజ్రాయెల్కి మన నెల స్టార్ట్ అయ్యేసరికి రెండు నెలల మధ్యలో స్టార్ట్ అవుతుంది. మనకైతే ఉదయం నుంచి సాయంత్రం ఉంటాం మనం. కానీ వాళ్ళకి డే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఈవినింగ్ స్టార్ట్ అవుద్ది. ఇజ్రాయెల్కి సాయంత్రం వాళ్ళకి స్టార్ట్. మన డేట్ ఉదయం మనం ఉదయం చూసుకుంటాం, ఇవాళ 12. వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు? సాయంత్రం మారిపోద్ది వాళ్ళకి డేటు. ఎందుకంటే ఆదులు అదే జరిగింది, సాయంత్రము మరియు ఉదయం కలిగి ఒక దినం ఆయన రాసింది. కూడా ఇజ్రాయెల్కి వాళ్ళు సాయంత్రం నుంచే వాళ్ళకి డే స్టార్ట్ అవుద్ది వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క పర్ణశాలల పండుగ వాళ్ళు కరెక్ట్ గా సెప్టెంబర్ అక్టోబర్ నెల మధ్యలో మనకి ఆ నెలలో జరుపుకుంటారు వాళ్ళు అక్కడ. ఆ పండుగ చేసుకుంటున్న సమయంలోనే మొన్న ఆ పాలస్తీన్లు వచ్చి వీళ్ళ మీద దాడి చేశారు. ఆ 7 రోజులు చేసుకుంటూ ఉంటారు ఆ పండుగలో. వాళ్ళు ఆ పండుగను ఎలా చేస్తారంటే, ప్రభు చెప్తారు అక్కడ, మీరు పర్ణశాలల పండుగలో మీరు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నా కూడా ఈ పండుగల సమయాల్లో వాళ్ళు ఏం చేయాలంటే, ఎందుకు పర్ణశాల పండుగ చేశారంటే, వాళ్ళు ఎందుకు గుడారాల పండుగ చేశారంటే, అసలు మనము బానిసలుగా ఉండి నివాసం లేని ఒక ఐగుప్తు దేశంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశారు? విడిపించారు మనకి. కాబట్టి మనకు ఒక నివాసం ఏర్పాటు చేశారు, ఒక వాగ్దానం దేశం ఇచ్చారని దానికి గుర్తుగా. అంతేకాకుండా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళకి పర్మనెంట్ స్థలాలు, నివాస స్థలాలు లేవు. వాళ్ళు గుడారాలను నివసించారు. కాబట్టి వారి యొక్క వారసులమైన మేము కూడా గుడారాలను నివసిస్తాము అనే దానికి సూచనగా వాళ్ళు ఈ పండుగ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఈ పండుగ ఏం చేస్తారంటే, దేవుడు చెప్పారు, మీరు దీని చుట్టూ కట్టే గోడ ఏదైతే ఉందో అది మీరు ప్లాస్టిక్, ఐరన్, సిమెంట్, మీరు దేనైనా వాడండి. దాని చుట్టూ వేసుకునే గోడ కర్రలు మీరు దేనైనా వాడుకోండి. కానీ దానికి పైకప్పుగా వేసేటప్పుడు ఏది పడితే అది వేయకూడదు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఆ యొక్క పర్ణశాలలో వేసే గుడారానికి దాని చుట్టూ కట్టేటువంటి ఆ అడ్డు ప్రహరీ ఏదైతే ఉందో అది మీరు దేనితోనైనా నిర్మించుకోండి. కానీ ఆ గుడారానికి పైకప్పు వేసేటప్పుడు మాత్రము దేవుడు చెప్పిన విధంగానే చేయాలి. గొంజి చెట్లు, నిరవంజి చెట్లు, ఆ కొమ్మలు ఏం చేయాలి? వాళ్ళు జీవము లేకుండా ఉండాలి. మళ్ళీ అవి గొంజి చెట్లు, నిరవంజి చెట్లు ఎలా ఉండాలి? జీవము లేకుండా ఉండాలి. అంటే ముందుగానే వాటిని వాళ్ళు ఏం చేయాలి? ఆ కొమ్మలు నరికి ఎండబెట్టి తీసుకొని రెడీగా ఉంచాలి. అంతేకాకుండా ఆ గుడారాన్ని పైన పూర్తిగా క్లోజ్ చేయకూడదు. మనం ఏమనుకుంటాం? గుడారం వేసుకుంటే పైన మంచు పడకూడదు, వర్షం పడకూడదు, ఏం కనపడకూడదు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏం చెప్పారంటే, మీరు ఆ పర్ణశాలలో వేసే మీ గుడారం పైన మీరు పూర్తిగా కప్పకూడదు. మీరు సందులుగా వేయాలి. దాన్ని గ్యాప్లు ఉండాలి మధ్యలో. మీరు పైకి చూసినప్పుడు ఏం కనపడాలి? కప్పు కనపడకూడదు, ఆకాశ నక్షత్రాలు కనపడాలి మీకు. ఎందుకంటే మేము భూ సంబంధమైన వారు కాదు, పరలోక సంబంధమైన వారమని మీకు తెలుస్తూ ఉండాలి. చూసారా? ఈ పర్ణశాలల పండుగను దేవుడు, లేదా ఈ గుడారాల పండుగను దేవుడు ఆ విధంగా చేయమన్నాడు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో గుడారాల పండుగ ఆచరించమన్నాడు. గుడారాల పండుగలో వాళ్ళు ఏ విధంగా అయితే తమకు నివాస స్థలాలుగా
గుడారాలు వేసుకుని వాళ్ళు నివాసం చేశారో, అలాగే దేవుడు ఈ చివరి కాల సమయంలో 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఇప్పటి వరకు దేవునికి నివాస స్థలమే లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు దేవునికి ఇప్పుడు అనేక గుడారాలను ఇప్పుడు దేవుడు నివాసం చేయాలంటే ఇది అసలైన గుడారాల పండుగ. హల్లెలూయా. అసలైన గుడారాల పండుగ ఇది ఇప్పుడు జరుగుతోంది. ఎలా? నీవే దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నావు. ఇప్పుడు దేవునికి అనేక గుడారాలు ఉన్నాయి ఇక్కడ ఈ భూమి మీద. ఆయన ఈ గుడారంలోకి వచ్చి ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఈ యొక్క లోకాన్ని ఆయన రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు ఆయన. అది దానికి సూచనగానే ఆ గుడారాల పండుగ చేయమని చెప్పి, అదే పర్ణశాలల పండుగ. ఆ రోజున వాళ్ళు ఇజ్రాయేలు చాలా గొప్పగా దాన్ని ఆచరిస్తారు. 7 రోజులుగా దాన్ని చేసుకుంటారు వాళ్ళు ఆ పండుగను. పస్కా పండుగ క్రీస్తు యొక్క బలిదానము. చూసారా, ఆయన మన కోసం బలి అయిపోయారు. పులియని రొట్టెల పండుగ ఆయన యొక్క రక్తము శరీరాన్ని మనం తింటున్నాం, దానికి సూచనగా. ప్రథమ ఫలం పండుగ ఆయన సమాధి నుంచి లేచారు. పెంతెకోస్తు పండుగ ఆయన అందరిలో కుమ్మరించుకున్నాడు, ఆయన అల్లాడించబడ్డాడు ఆయన. అది మొదటి రాకడ సంబంధించిన 4 పండుగలు. కానీ రెండవ రాకడ సంబంధించి మరొక 3 పండుగలు జరగాల్సి ఉంది. ఈ లోకానికి ఆ సంగతి తెలియదు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలోనే మొత్తం జరిగిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు అసలు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ప్రకారంగా పస్కాన్ని ఆచరించాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా పులియని రొట్టెల పండుగ ఆచరించాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రథమ ఫలం పండుగ ఆచరించాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా పెంతెకోస్తు పండుగ ఆయన ఆచరించాడు. ఎందుకంటే ఈ 4 పండుగల యొక్క నిజ రూపము ఆయనలో జరగబోతుంది. యేసుక్రీస్తు అప్పగించబడింది పస్కా రాత్రి. పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సంఘంలోకి ఇవ్వబడిన ఆయన శరీరము, ఆయన రక్తము పులియని రొట్టెల పండుగ సూచనగా ఉంది. ఆయన తిరిగి లేవడము ప్రథమ ఫలముల పండుగకి సూచనగా ఉంది. మరణం నుంచి లేవడము. పెంతెకోస్తు దినాన ఆయన ఆత్మ అందరిలోకి రావడము పెంతెకోస్తు పండుగ సూచనగా ఉంది. అంటే 4 పండుగలు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఈ లోకములో నిజరూపం దాల్చింది. ఇజ్రాయేలు శరీర సంబంధంగా చేసుకున్న 4 పండుగలు క్రైస్తవులకు అవి నిజమైన పండుగలుగా క్రీస్తులోవి నిజరూపం దాల్చినవి. కానీ మరొక 3 పండుగలు ఉన్నాయి, అవి జరగాల్సి ఉంది. ఈ క్రైస్తవులుగా మనం చెప్తూ ఉన్నాం, మీరు 4 పండుగల యొక్క నెరవేర్పు మాత్రమే క్రీస్తులో చూడగలిగారు. కానీ క్రీస్తులో ఇంకా నెరవేరవలసిన మరొక 3 పండుగలు ఉన్నాయి. ఒకటి బోర్ల పండుగ, రెండోది ప్రాయశ్చిత్తార్థ పండుగ, చివరిది 7వ పండుగ. ఏంటిది? 3 పండుగలు ఉన్నాయి ఇంకా జరగాల్సింది. అది యేసుక్రీస్తు కాలంలో జరగలేదు, అది ఇప్పుడు జరగాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో మరొక శరీరంలో మరొక ప్రాంతంలో ఆయన మరొక జనుల మధ్య ఆయన ఈ 3 పండుగలను ఆయన నెరవేర్చాడు. ఆయన హల్లెలూయా. ఈ 3 పండుగలు ఎలా నెరవేర్చబడ్డాయి? బోర్ల పండుగ ప్రకటన 1వ అధ్యాయంలో ఉండేక 7 సంఘకాలాలు, 7 వర్తమానికులు. ఆ 7 వర్తమానికుల ద్వారా ఆ బోర్ల పండుగ అనేది జరిగింది. మరలా జరగబోతుంది ఇజ్రాయేలుకి బోర్ల పండుగ. దేవుడు మరలా అక్కడ వర్తమానం అయిపోతున్నాడు అక్కడ ఆ బోర్ల పండుగ సమయంలో. ఆ తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇక్కడ పస్కా 7 పండుగల్లో 2 బలులు ఉన్నాయి. మొదటిది పస్కా బలి, అది ప్రభువు యేసుక్రీస్తు చనిపోయారు. మరలా 7 పండుగల్లో 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ బలి. అంటే క్రీస్తు మరలా రెండవసారి బలవ్వాలి. అందుకోసమే యెషయా ముందుగానే తన ప్రత్యక్షతను ప్రకటించాడు. ఆయన మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడను. కల్వరిలో యేసుక్రీస్తు రూపంలో పస్కా గొర్రెపిల్లగా ఆయన గాయపరచబడ్డాడు. మన దోషము నిమిత్తము ఆయన నలగొట్టబడను. ఆయన మరలా రెండో రాకడలో క్రీస్తు బేడముగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తార్థ పండుగగా కారు యాక్సిడెంట్ లో ఆయన మరలా మన కోసం ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు గాయపడ్డారు, ఆయనే మరలా మారురూపంలో రెండోసారి వచ్చినప్పుడు ఆయన నలగొట్టబడ్డారు. 7 పండుగలలో 2 బలులు పరిపూర్ణంగా ముందుగానే దేవుడు అక్కడ బైబిల్ రాసించాడు ఆయన. ఇప్పుడు ఆ 2 బలులు కూడా మన కాలంలో నెరవేర్చబడడం మనం చూస్తూ ఉన్నాం. వాడు యేసుక్రీస్తు పరిచర్యలో జరిగింది, రెండవది క్రీస్తు బ్రానమ్ యొక్క పరిచర్యలో జరిగింది. ఇక మిగిలింది గుడారాల పండుగ. ఏ పండుగ? గుడారాల పండుగ. ఇప్పుడు మనం అదే సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనము నీ వినికిడిలో నీ కళ్ళ ఎదుట జరుగుతా ఉంది ప్రవచనం. ఎందుకంటే ఆ పండుగలు ఉండబోయేది నువ్వే.
హల్లెలూయా. కాబట్టి 7 పండుగలు ఇజ్రాయేల్కి ఇవ్వబడ్డాయి. ఈ 7 పండుగల ద్వారా వారు దేవుణ్ణి ఆరాధన చేశారు. వాళ్ళు శరీర సంబంధంగా ఇజ్రాయేల్ దేవుణ్ణి ఆరాధన చేశారు. ఆత్మ సంబంధంగా మనం క్రైస్తవులుగా మారిన మనము ఆత్మ సంబంధంగా ఆ 7 పండుగలని క్రీస్తులో నెరవేర్చబడము, నిజరూపం దాల్చడము మనం చూసాం మనం. కానీ సంఘానికి మరొక పండుగ ఇవ్వబడింది. ఏ పండుగ అది? 8వ పండుగ. ఏంటా పండుగ పేరు? పూరీము. ఏంటా పండుగ పేరు? పూరీము. అంటే అర్థం ఏంటి అంటే, పూరు అనే పదం నుంచి వచ్చింది. పూరు అనే అర్థం ఏంటంటే చీటీ వేయుట. పూరు అనే పదం నుంచి పూరీము అనే పదం వచ్చింది. పూరు అనే అర్థం ఏంటి? చీటీ వేయుట. అంటే చీటీల పండుగ. ఏ పండుగ? చీటీల పండుగ. ఎందుకు ఇవి యూదులు ఆల్రెడీ దేవుడిచ్చిన పండుగలు కాకుండా మరలా ఎందుకు ఈ యొక్క పండుగను ఆచరించారు వీళ్ళు? అంతేకాకుండా మొదటగా ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్నాము, ఈ పండుగ తరతరములకు జ్ఞాపకం ఉండాలి. ఈ పండుగ ఆయన 127 సంస్థానాలకి లేఖ రాశాడు మొదటకై. ప్రాకారములు లేని యూదుల గృహాలు ఎక్కడైతే ఉన్నావో ఆ 127 సంస్థానాల్లో, అహష్వరోషు యొక్క పరిపాలనలో ఆ 127 సంస్థానాల్లో ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో ఆ యూదులందరికీ కూడా మొర్దెకై మరియు ఎస్తేరు రాసిన పత్రిక ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఈ పండుగని మీరు మాత్రమే కాదు మీ తరతరాలు, మీ సంతతి కూడా చేయాలి. వాళ్ళు మాట ఇస్తున్నారు. అవును, మేము ఒప్పుకున్నాము, మేము బాధ్యతగా ఈ పండుగని మేము ఆచరిస్తామని మేము ఒప్పుకున్నాము అని వాళ్ళు చెప్పారట. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూరీము పండుగ 8వ పండుగ. ఇది మిగతా వారికి సంబంధం లేదు ఈ పండుగతో. అహష్వరోషు యొక్క సంస్థానంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఇండియా దేశం మొదలుకొని ఆఫ్రికా ఖండం వరకు ఇదంతా కూడా 127 సంవత్సరాలు అహష్వరోషు యొక్క పరిపాలనే. కానీ వారికి ఎవరికి లేని పండుగ ఎవరికి ఇవ్వబడింది? కేవలము యూదులకు మాత్రమే ఇవ్వబడింది ఆ పండుగ. మిగతా వాళ్ళు ఆచరించడానికి లేదు. ఆ పత్రిక ఆ విధంగా తయారు చేయబడింది. ఆ విధంగా ఆ యూదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ పత్రిక పంపించారు. ఎందుకని అంతమంది ప్రజల మధ్యలో వీళ్ళకి మాత్రమే ఎందుకు దేవుడు ఇచ్చాడు? వీళ్ళు మాత్రమే ఆ పూరీము పండుగ ఎందుకు ఆచరించారు? అవునా, మనం చాలా సార్లు చెప్పుకున్న సంగతి ఇది. రాజైన అహష్వరోషు తన యొక్క విస్తారమైన రాజ్యము, ఘనత కలిగిన రాజ్యం అది. ఆయన ఏదైతే పారసీక మధ్య దేశపు రాజులు ఉన్నారో, అధిపతులు ఉన్నారో ఆయన సంస్థానంలో గనులు, అధిపతులు, సంస్థానాధిపతులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ పిలిపించి 180 రోజులు తన రాజ్యం యొక్క మహిమను చూపించాడు ఆయన. 180 రోజులు. ఎన్ని రోజులు? 180 రోజులు అంటే ఎన్ని నెలలు? మీరు నాకంటే లెక్కలు బాగా ఫాస్ట్గా ఉంటారు చెప్పాలి. 6 నెలలు. 6 నెలలు ఏం చేశారట? రాజు యొక్క కోట, రాజు యొక్క రాజధాని, రాజు యొక్క రాజ్యం యొక్క ప్రభావము ఆయన వాళ్ళందరికీ చూపించాడు. 180 రోజుల పాటు చూపించాడు ఆ ఘనత, ఆయన రాజ్యం యొక్క మహిమ, ఆ ఘనతని. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆ 180 దినాలు అయిపోయిన తర్వాత ఒక 7 రోజుల పాటు ఒక విందు ఏర్పాటు చేశాడు రాజు. ఇప్పుడు బైబిల్ చదువుతుంటే మొత్తం అక్కడ మనమే కనపడుతున్నాం. అందుకే నేను మళ్ళీ చదువుతున్నా బైబిల్. ఇప్పుడు నేను స్పోకెన్ బుక్ చదవటం కుదరట్లేదు నాకు. బైబిల్ చదువుతున్నాను నేను. బైబిల్ ఇంతకు ముందు చదివేది లేరు, ఇప్పుడు చదివేది. ఇప్పుడు నాకు 2 కళ్ళజోళ్ళు పెట్టబడ్డాయి. ఇప్పుడు ఒకటేమో అమెరికాలో పలుకుబడిన వాక్యము, ఒకటేమో ఇండియాలో పలుకుబడిన వాక్యం. ఈ 2 కళ్ళజోళ్ళు పెట్టుకోవడం వల్ల పొల్లైన సొందైన తప్పిపోవట్ల మొత్తం కనపడుతుంది ఇప్పుడు బైబిల్లో. హల్లెలూయా. ఎక్కడా మిస్ అవ్వట్లేదు మనం. ఇప్పుడు ఇంతకుముందు చదివాం మనం. నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం మనం. 15 సంవత్సరాల కిందటే మనం రాజు ఆజ్ఞ అనే వర్తమానం చెప్పుకున్నాం మనం. ముద్ర ఉంగరము అనే ఒక వర్తమానం మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చదువుతుంటే మళ్ళీ దాంట్లో చాలా మెసేజ్ కనపడుతుంది దాంట్లో నాకు.
ఏంటి ఎంత ఇంకా ఎస్తేరు గ్రంథం ఒక ప్రత్యేకమైన గ్రంథం అండి. ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు అనే పదం లేదు. అసలు దేవుని గురించి ఎక్కడ ఈ పదం లేదు. ఇక్కడ దేవుని నామ ఘనత కొరకు చేసిన దేవుని లేదు. ఇక్కడ ఒక రాజు, రాజ్యము, రాణి, ఆ రాణి తిరుగుబాటు, మరొక రాణి రావడము, మొదకై ఆయన ప్రధానమంత్రి కావడం, ఇదే చరిత్ర దాంట్లో ఉంది. దేవుని గురించి లేదు అసలు. ఇది బైబిల్లో దేవుడు ఎందుకు పెట్టాడు దీన్ని? మిగతా గ్రంథాల్లో ఉన్నట్లుగా దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని మహిమ గురించి వివరిస్తున్నట్లుగా ఎస్తేరు గ్రంథము దేవుని గురించి మాట్లాడదు. ఎస్తేరు గ్రంథం కేవలము ఆశ్వరాజు యొక్క ఆ రాజ్య ఘనత, ఆ తిరగబడిన వస్తీ, మరలా రాణిగా చేయబడిన ఎస్తేరు, ఆ తర్వాత మొర్దెకై, దుష్టుడైన హామాను, ఈ చరిత్ర ఉండదు దాంట్లో. ఎందుకు రాయించాడంటే ఈ చివరి కాల సమయంలో రాబోయే నిజమైనటువంటి ఒక కార్యాన్ని దేవుడు ఇక్కడ దీంట్లో ఉంచాడు. ఆయన ఈయన ఏం చేశాడంటే 180 రోజులు ఆ దేశాన్ని చూపించిన తర్వాత, తన రాజ్యాన్ని చూపించిన తర్వాత ఎన్ని రోజులు విందు ఏర్పాటు చేశాడు? 7 రోజులు విందు ఏర్పాటు చేశాడు. 7 రోజులు విందు ఏర్పాటు చేసి 7వ రోజున, చివరి రోజున, తన దగ్గర పనిచేస్తున్నటువంటి, ఎవరి దగ్గర పనిచేస్తున్నారంట? రాణి దగ్గర. రాణి అయినా వస్తీ దగ్గర. వస్తీ ఎలాంటి అందగత్తే? చాలా అందగత్తే. రాజు తన దేశంలో ఉన్న అన్ని సౌందర్యవంతమైన ప్రదేశాలు చూపించాడు. రాజు ఆ ఏర్పాటు చేసుకున్న 7 రోజుల విందులో ఇక తన మనసులో ఉన్నది ఒకే ఒక కోరిక, నా దేశంలో ఉన్న అన్ని అందమైన ప్రదేశాలు చూపించాను నేను, ఇప్పుడు నా కోటలో ఉన్న అందమైన నా భార్యను చూపించాలనుకున్నాడు ఆయన. నా దేశంలో ఉన్న అన్ని అందమైన ప్రాంతాలను చూపించాను వీళ్ళకి, ఇప్పుడు నా కోటలో ఉన్న అందమైన భార్యను కూడా వీళ్ళకి చూపించాలనుకున్నాడు. ఇప్పుడు అందమైన భార్య దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా మీకు? 7 పనిచేస్తున్నారు. ఆ విందు 7 రోజులు పెట్టాడు. ఈ వస్తీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? 7 పనిచేస్తున్నారు. ఆ 7 పిలిపించాడు రాజు. అయ్యా, మీరు వెళ్ళి రాజు తీసుకుని రండి, రాణి తీసుకుని రండి. ఇక్కడ ఈ యొక్క పార్టీలో, ఈ విందులో ఆమె యొక్క గొప్పతనం గురించి చెప్పాను నేను. కనబరచక ముందు 180 రోజులు చేసిన విందు కేవలం ప్రధానులకి, గనులకి, అధికారులకి, సంస్థానాధికారులకు మాత్రమే పెట్టాడు ఆయన. కానీ ఈ 7 రోజుల విందు ఎంతమంది పెట్టాడు? అల్పులేమి, గనులేమి, షూషాను కోటలో ఎవరైతే ఉన్నారో వారందరికీ విందది. గనుడికి మాత్రమే కాదు, అల్పులేమి, గనులేమి, సాధారణ ప్రజలేమి, గొప్పవారేమి, అందరూ కూడా ఆ విందులో పాల్గొనాలి. అంతకుముందు 10 మందికే విందు, పరిమితిగా ఉంది ఆ విందు. కానీ ఈ 7 రోజుల విందు అందరికి, సామాన్ల దగ్గర నుంచి మొత్తం అందరికి విందు చెప్పాడు. ఈ విందు చివరి రోజున, 7వ రోజున ఎవరిని రమ్మన్నాడు? వస్తీని రమ్మన్నాడు. వస్తీని తీసుకొని రమ్మని 7 పంపించాడు. నపుంసకులు, ఆ రాణి దగ్గర పనిచేసేటువంటి నపుంసకులు, వాళ్ళు స్త్రీ సాంగత్యం జరిగిన వారు. ఎందుకంటే రాణి దగ్గర పనిచేయాలంటే అతను తన యొక్క పురుష సహజ లక్షణాలని కోల్పోవాల్సి ఉంటుంది. పురుషుడు పనిచేయాలి, కానీ ఆ పురుషుడికి ఏముండకూడదు? సహజ లక్షణాలు ఉండకూడదు ఆయనలో. వాళ్ళని నపుంసకులు అంటారు. వాళ్ళని ఆ పురుష లక్షణాలు లేకుండా మార్చేస్తారు. ఇక వాళ్ళలో ఆ పురుష కోరికలు ఉండవే కాదు, నపుంసకులుగా మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాణి దగ్గర ఉండాలి కాబట్టి, ఒకవేళ వాళ్ళలో అలాంటి కోరికలు ఉంటే అక్కడ ఏదైనా వాళ్ళు జరగవచ్చు. కాబట్టి రాణి దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఎవరుంటారు? నపుంసకులు ఉంటారు. వాళ్ళలో పురుషులే ఉంటారు, కానీ వారికి పురుష లక్షణాలు ఉండవు. ఆ శాపాదేశ రాణి దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకే ఆమె స్త్రీలుగా అలంకరించింది ఆమె. ఇప్పుడు ఈ యొక్క 7 నపుంసకుల్ని రాణి తీసుకున్నామని ఆజ్ఞాపించాడు ఈయన. అప్పుడు ఆమె కూడా ఏం చేస్తా ఉంది? అక్కడ విందు చేస్తా ఉంది. ఆమెది కూడా అంతఃపురంలో విందు చేస్తా ఉంది. 7 చెప్పామా, నేను రాజు గారు రమ్మంటున్నారు. వెంటనే ఏముంది, నేను అక్కడ రావాలా? ఆ తాగుబోతు విందులోకి నన్ను రమ్మంటావా? ఇక్కడ ఆల్రెడీ ఏమని చేసేది కూడా అదే. ఇక్కడ ఆ విందులోకి నన్ను రమ్మంటావా? నేను రానని చెప్పండి అని పంపించండి. వచ్చి చెప్పారు వీళ్ళు. వచ్చి, అయ్యా, రాణి గారు రిజెక్ట్ చేశారండి, రావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? 7 రోజులు విందు, 7 పిలిచారు, కానీ ఆమె ఏం చేసింది?
తిరస్కరించింది, రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? సభ ఏర్పాటు చేశాడు ఆయన. ఆ సభలో ఆయన యొక్క క్యాబినెట్ లో, అహష్వేరోషు రాజు యొక్క క్యాబినెట్ లో, ఆ మంత్రిత్వపు శాఖలో ఎంతమంది ప్రధానులు ఉన్నారట? మళ్ళీ 7 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 7 ఉన్నారు. ఇప్పుడు ఈ రాజు అడుగుతున్నాడు, అయ్యా ఇప్పుడు ఏం చేయాలి, మనము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? వారిలో 7వ వాడు మాట్లాడుతున్నాడు, మిగిలిన వాడు మాట్లాడలే. దేవునికి స్తోత్రం కలండి గాక. ఈ యొక్క ప్రధానులలో, అహష్వేరోషు రాజు యొక్క సంస్థానంలో ఉన్న ప్రధానులలో 7 ఉన్నారు ప్రధానులు. ఆ ప్రధానులు ఎవరు మాట్లాడుతున్నారు? 6 మాట్లాడలే, ఒక ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన పేరేంటి? మెమూకాను అంటే ఆయన పేరు. ఆయన మాట్లాడుతున్నాడు. చూసారా బ్రదర్? దేవుడు తన ప్రణాళికని ఆది నుంచి ప్రకటన వరకు దాన్ని ఏం చేయబోతున్నాడో ప్రతి చోట దాచిపెట్టించాడు ఆయన. లేదు బ్రదర్, నాకు అర్థం కాలేదు ప్రభువా, నీ 2వ రాకడ నేను చూడలేకపోయాను. అయ్యో, నువ్వు పంపిన వర్తమానికి నేను చూడలేకపోయాను. అయ్యో, నువ్వు విప్పిన ముద్రలు నేను చూడలేకపోయాను అని చెప్పడానికి నీకు ఎక్కడా అవకాశం లేదు. నీకు 7 రోజుల విందు వస్తీ తిరస్కరించేసింది. వస్తీ తిరస్కరించింది కాబట్టి ఇప్పుడు మరలా ఇక ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయము, ఆ ఆలోచన సభలో ఎవరున్నారు? 7 ప్రధానులు ఉన్నారు. ఆ 7 ప్రధానుల్లో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మిగిలిన 6 మాట్లాడలేదు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ఆయన సలహా ఇచ్చాడు, అయ్యా నీ మాట వినకుండా నీ యొక్క భార్య తిరస్కరించింది కాబట్టి రేపటి దినమందు ఈ రాజ్యంలో ఉండే స్త్రీలందరూ కూడా తమ పురుషుల యొక్క మాట వాళ్ళు తిరస్కరిస్తారు. కాబట్టి నీవు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వస్తీ కంటే యోగ్యురాలు ఎన్నుకోవాలి. ఇప్పుడు నువ్వు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈ 7వ వాడైన మెమూకాను ఏం చేస్తున్నాడు? సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? వస్తీ కంటే యోగ్యురాలని. అప్పుడు రాజు అంటున్నాడు, ఓకే అలాగే చేద్దాం. అయితే ఆ 7వ వాని మాటని రాజు ఏం చేశాడు? ఓకే చేశాడు. ఒక తాకీదుని రిలీజ్ చేశాడు. ఏంటంటే, ప్రతి ఇంట్లో పురుషుడు మాత్రమే ఏలుబడి చేయాలి. పురుషుడికి స్త్రీ లోబడి ఉండాలి. పురుషుడి యొక్క మాట వినాలి స్త్రీ. ఇది రాజ్యంలో, ఇది చట్టం ఇది. కాబట్టి ఇప్పుడు రాజుగారి మాట రాజుగారి భార్య వినలేదు కాబట్టి ఆ భార్య యొక్క స్థానంలో ఒక కొత్త భార్యని ఎంపిక చేయాలి. ఇప్పుడు చూసారా ఎటు వచ్చిందో? చూసారా చరిత్ర? అర్థమవుతుందా బ్రదర్? 7 రోజుల మీద తిరస్కరించిందండి ఈ లోకము. వస్తీ ఈ లోకము 7 సంఘకాల వర్తమానాన్ని తిరస్కరించింది. 7 సంఘకాల వర్తమానాన్ని తిరస్కరించింది. ఆమెను ఆహ్వానించారు. 7 సంఘకాల వర్తమానికులు ఆమెను ఆహ్వానించారు. ఇదిగో రా, ఇదిగో రా, ఇదిగో రాజుగారు పిలుస్తున్నాడు రా అంటే ఆమె నగ్గొద్దు. ఈ యొక్క ఎఫెససు, స్ముర్న, పెర్గమ, థుయతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ ఈ వర్తమానము ఈ కింద నాకు అవసరం లేదు. 7 రోజుల విందు ఎవరి కోసం? ఇది అల్పులు గనులందరి కోసము. అందుకే ఎఫెసు నుంచి లవోదికీయ వరకు ప్రతి ఒక్కరికి కూడా వర్తమానం ఈజీగా వచ్చింది. ఆ వర్తమానం చేస్తా. కానీ ఆ కాలంలో దేవుడు కొద్ది మందికి మాత్రమే ఇచ్చాడు ఆయన మాట్లాడే అధికారాన్ని, వాక్యాన్ని. అందరికీ ఇవ్వలేదు అక్కడ. కానీ ఇక్కడ దేవుడు అందరికీ, అల్పులకి గనులకి అందరికీ వాక్యం ఇచ్చాడు. ఇక్కడ అందరికీ ఆహారం పంపాడు ఆయన. కానీ ఎవరు రాలేదు, తిరస్కరించారు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? ఒక సభ ఏర్పాటు చేశాడు ఆయన. 1963 సంవత్సరంలో ఒక సభ జరిగింది బ్రదర్. హల్లెలూయా. ఆ సభలో ఆయన తీర్మానం చేస్తా ఉన్నాడు. ఆయన ఏం జరుగుతుంది ఇక్కడ? వస్తీ తిరస్కరించింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వస్తీ కంటే యోగ్యురాలు కావాలి ఇప్పుడు. హల్లెలూయా. వస్తీ కంటే యోగ్యురాలు కావాలి ఇప్పుడు. నీవు మిగిలిన అన్ని సంఘ శాఖలో ఉన్న వాళ్ళందరికంటే నీవు ఉత్తమమైన, నీవు యోగ్యురాలు. నీవు మెమూకాను చెప్తున్నాడు, అయ్యా వీళ్ళు మన మాట వినలేదు కాబట్టి వీళ్ళు మనకు అవసరం లేదు. మనం ఏం చేయాలి? ఇప్పుడు యోగ్యురాలు చూడాలి. మనం ఇప్పుడు యోగ్యురాలు కావాలి మనకి. ఆ 7వ మాట ప్రకారంగా రాజు చట్టం చేశాడు. ఓకే, ఆ యోగ్యురాలు ఎక్కడ చూడండి. తెలుసుగా మనకి ఆ చరిత్ర అంత. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత సమాచారం వేశారు. ఈ యొక్క ఎస్తేరు ఆ దేశంలో ఎలా బానిసగా ఉంది.
తండ్రి లేడు, తల్లి లేదు, ఇద్దరు చనిపోయారు. తన చిన్నాన్న దగ్గర, బాబాయ్ దగ్గర, మొర్దెకై దగ్గర పెరుగుతా ఉంది ఈమె. ఆ మొర్దెకై దగ్గర పెరుగుతూ ఆ యొక్క సమాచారాన్ని విన్న మొర్దెకై ఏం చేసంటే, అమ్మా నీ జాతిని నువ్వు బయట పెట్టొద్దు, ఎందుకంటే నువ్వు బానిసగా ఉన్నావు కాబట్టి నీ జాతిని నువ్వు బయట పెట్టద్దు, నువ్వు కూడా ఈ యొక్క ఆ రాణిగా నువ్వు కూడా వెళ్ళి దాంట్లో పాల్గొనమని పంపించాడు ఆయన. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో మిగతా స్త్రీలు చాలా మంది వచ్చారు. కానీ మొర్దెకైకి మొర్దెకై దగ్గర నుంచి పంపబడినటువంటి ఎస్తేరు చూడడంతోనే వారందరి మీద పెళ్లి కుమార్తెగా రాణిగా ఉండాలని ఎవరైతే వచ్చారో వారందరి మీద అధిపతిగా ఉన్నటువంటి హేగేకి ఎస్తేరును చూడడంతో ఏమైపోయిందంట, దయ కలిగిందంట, ప్రేమ పుట్టిందంట. ఆమె మాట్లాడు, ఆ ప్రవర్తన, ఆ విధానము ఈయన్ని ఆకర్షించింది. అప్పుడు ఏం చేశాడు ఈయన, రాజమందిరములో ఉండే మరొక 7 పరికెత్తలని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, ఎస్తేరు దగ్గర పెట్టాడు. రాజమందిరంలో ఉండే మరొక 7 పరికెత్తల్ని ఎస్తేరు దగ్గర పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క ఎస్తేరు ఆ పెళ్లి కుమార్తెగా, రాణిగా ఆమె సింహాసనం మీద ఆసీనం అయ్యేంత వరకు ఆమెకి చేయాల్సిన పరిచర్య కూడా వీళ్ళు దగ్గర చేస్తా ఉన్నారు. వీళ్ళు ఆమెకి ఏం కావాలి, ఎలా ఉండాలి, ఏమి తినాలి, ఏ టైంలో లెగాలి, ఎలా అలంకరించుకోవాలి, ఎంత మాత్రం అలంకరించుకోవాలి, ఏకే చెప్పిన ప్రతి మాట ఆ 6 చేత ఆమెతో చేయించి ఎస్తేరు సిద్ధం చేస్తారు. ఆయన వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఎస్తేరుని సిద్ధం చేశారు. ఒక రోజున అనుకున్నట్టుగానే అది వచ్చేసింది, ఆ స్వయంవరం వచ్చేసింది. అందరూ ఆ మహిళలందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి కృష్ణ గారు చెప్పారు వాళ్ళు ఎలా నడిచారు, వాళ్ళు ఆ ఎత్తి హీల్స్ చేసుకుని ఎలా క్యాట్ వాకలు చేశారు. వాళ్ళు చూడొద్దనే ఆ రాజు ఏమన్నాడు, ఇవన్నీ కూడా చక్కగా వివరించారు. ఆయన హీల్స్ చేసుకుని క్యాట్ వాక్ చేసుకుని వస్తుంది, అసహ్యంగా ఉంది, గెట్ అవుట్. వాళ్ళు అంటున్నారండి ఎస్తేరు దగ్గరికి వచ్చి, నువ్వు ఎలా ఉంటే నువ్వు నచ్చవు, ఏంటి మొత్తం జుట్టంతా పక్కే పెట్టుకున్నావు, ఇచ్చేసి అలా కాదు, నువ్వు గంకిలు తిప్పు, ఎదరగ తిప్పు, నువ్వు నడుస్తూ ఉంటే ఎగిరి పడతా ఉండాలి. ఇది ఎస్తేరు చెప్తుంది, లేదు నాకు అది అసహ్యము, లేదు మనం లిప్స్టిక్ వేసుకోవాలి, నాకు అసహ్యము, లేదు నువ్వు పొగ్గు స్టైల్ చేయాలి, ఎదరగ పెట్టి కడిగి తీయాలి, ఏమంటుంది నాకు అసహ్యము. వాళ్ళందరూ కూడా ఒక టైలర్ని పెట్టుకున్నారండి అక్కడ లోపలే. టైలర్ బిజీ టైలర్, ఎందుకంటే మొత్తం ఫ్రీయే కదా. వాళ్ళు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏదైనా సరే ఆ స్వయంవరం రోజున రాజుగారి యొక్క దృష్టిని వాళ్ళు ఆకర్షించాలి, రాజుకి అందంగా కనపడదు, అదే వాళ్ళ టార్గెట్. తినడం, కట్టుకోవడం, పౌడర్ రాసుకోవడం, పేరెంట్ క్రీములు రాసుకోవడం, పడుకోవడం, లెగడం, ఇక అందం పెంచుకోవడం, ఇక 2 పని లేదు అక్కడ. కానీ వారందరిలో ఎవరు దయ పొందారు, ఎస్తేరు మాత్రమే దయ పొందింది. ఆమె ఎలాంటి ఆభరణాలు లేవు, అలంకరణ లేవు, ఒక పేద స్త్రీ, దీన స్త్రీ, తల్లిదండ్రులు లేరు, ఆ దేశంలో బానిస, ఎంత అణకువగా ఉండాలో, ఎంత తగ్గింపు కలిగి ఉండాలో అంత తగ్గింపుగా ఉండటం వల్ల ఆ యొక్క హేగేకి ఆమె ఇష్టంగా మారిపోయింది. నిజంగా చాలా దయపొందినదానిగా మారిపోయింది ఆమె. ఆ రాజు ఆమెని స్వయంవరంలో చూశాడు. అప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేశాడు ఆయన, గెట్ అవుట్ అని ఆయన. కానీ ఎప్పుడైతే ఎస్తేరు ఆ ర్యాంప మీద నడుచుకుంటూ వచ్చిందో వెంటనే రాజు లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. ఎస్తేరు వస్తీ సౌందర్యవతి, కానీ ఏమో గుణంలో సౌందర్యవంతురాలేమో. హల్లెలూయా. రాజు అనుకున్నాడు నా అందమైన భార్యని లోకాన్ని చూపించాలనుకున్నాడు, కానీ గుణంలో సౌందర్యవంతురాలు భార్యను చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ఎస్తేరు ఇప్పుడు గుణంలో సౌందర్యవంతురాలు. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే ఆ ర్యాంప్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చిందో ఈ సింహాసనం మీద కూర్చున్న ఇప్పుడు ఈ రాజే లేచాడు, ఎందుకంటే ఆమె అంత దయ పొందిన జరిగి ఉందాం. దీనికి స్తోత్రం కలగాక. ప్రభు కూడా ప్రభు నేను చూసినప్పుడు కూడా అలాగే ఉండాలి. ఆయన అంతగా ఆయన ఆకర్షించాలి. దయ పొందిన దానిగా, దయ పొందిన వాడిగా నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ విశ్వాసం అన్ని అలాగే ఉండాలి. ఆయన తన యొక్క భార్యగా చేసుకున్నాడు ఆయన. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర కదా. 7 రోజుల పండుగ, 7 నపుంసకులు, 7 ప్రధానులు. నపుంసకులు అంటే నిర్ణయించబడిన వారు, పిలువబడిన వారు, వాళ్ళకు ప్రత్యేకించబడిన వారు. వాళ్ళు
వాళ్ళు ఆ రాణి దగ్గర పనిచేయడానికి కేటాయించబడిన వారు. వాళ్ళు వారి మాటను తిరస్కరించింది ఆమె వస్తే. మరలా 7 ప్రధానుల దగ్గర ఆయన సమావేశం చేసి, ఆలోచన సభలు చేసి, 7వ వాడు నమ్ముకని చెప్పిన మాట ప్రకారంగా మరొక యోగ్యురాలనే భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఆ దేశంలో హామాను కుట్రధరుడు మనకు తెలుసు కదా. ఆయన యూదులంటే కుట్ర, ఏదో విధంగా యూదుల్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. రాజుకి ఎల్లప్పుడూ ఫిర్యాదు, అయ్యా ఇదిగో యూదులు ప్రమాదకారులు. ఆడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఫరోకి వాళ్ళు సమాచారం ఇచ్చేవాళ్ళు, అబ్బో ఈ యొక్క ఇజ్రాయేలు పురుషులు బాగా ఎత్తరులు, బాగా దేహదారుడి కలిగిన వారు, బాగా బలశాలులు, వాళ్ళని కనుక జనం విస్తరింపజేస్తే కనుక ఐగుప్తులను వాళ్ళు ఏం చేస్తారు, చంపేసి మన దేశాన్నే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఫరో ఏం చేశాడు, ఓ నిజమే, అయితే ఆ ఐగుప్తులో పుట్టిన మగ శిశువులందరినీ చంపేయండి ఎక్కడి నుంచి. అందుకోసమే ఆజ్ఞ వచ్చింది. ఎందుకని ఇజ్రాయేల్ పెరిగిపోయి, పురుషుల సంఖ్య పెరిగిపోయి, వాళ్ళందరూ బలశాలుగా మారిపోతే ఇప్పుడు మనం వారికి బానిసలు అయిపోతాం అని భయపెట్టారు వాళ్ళు రాజు దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఈ హామాను కూడా, ఇదిగో యూదులు వీళ్ళు సకల జనులకు విధులకు వీరి విధులకు వ్యత్యాసం ఉంది, వీళ్ళు చాలా ప్రమాదకారులు, వీళ్ళు రాజు యొక్క రాజ్యాన్ని పాడు చేసేవాళ్ళు వీళ్ళు అని అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. దానికి తగిన విధంగా మొదటగా ఇప్పుడు కూడా ఆయన నమస్కారం చేసేవాడు కాదు. అదొక కోపం బాగా ఎక్కువగా ఉంది. చూడండి, యూదుల మీద ఎప్పుడు వాళ్ళ యొక్క తిరుగుబాటు బట్టి దేవుడు ఎప్పుడు వాళ్ళని కఠినమైన శ్రమలకే అప్పగించాడు. ఆయన ఎందుకు అప్పగించాడు తెలుసా? వాక్య ప్రత్యక్ష నీకు ఇచ్చిన దేవుడు ఇజ్రాయెల్కి ఇవ్వలేడా? ఇవ్వలేడు. కానీ దేవుడు తన యొక్క మరొక భార్యను ఆయన ముందు పిలవాలనుకుంటాడు ఆయన. కానీ యాకోబు కంటే ఏశావు ముందు బయటకు వచ్చాడు, కానీ వాగ్దానం ఎవరికి ఇవ్వాలి? యాకోబుకి ఇవ్వాలి, కానీ ఏశావు బయటకు వచ్చాడు. కాబట్టి అన్యవధువు రావడానికి ముందు ఎవరు బయటకు వచ్చారు? ఇజ్రాయేల్ బయటకు వచ్చింది, కానీ వాగ్దానం ఎవరికి ఇవ్వాలి? అన్యవధువుకి ఇవ్వాలి. కానీ ఇజ్రాయేల్కి గుండెతనం కలిగిన దేవుడు నీకు వాగ్దానం ఇవ్వడానికే వారికి అంధకారం కలిగించాడు. వాళ్ళకి అందుకే వాక్యం దొరకల. వాళ్ళు ఇన్ని సంవత్సరాల హింస, తిండి లేక, బట్టలు లేక, పడుకోవడానికి నీళ్లు లేక, ఉండడానికి మా సొంత దేశము అని చెప్పుకోవడానికి అవకాశం లేక వేల సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా జీవించారు. వాళ్ళు ఎవరి కోసమే? నీకోసమే, నీకోసమే. ఓ లక్షలాది మంది యూదులు హతసాక్షి అయిపోయారు. ఎవరి కోసం అంటే నీ పిలుపు కోసమే. నువ్వు అవమానపడాలి, సిగ్గుపడాలి నువ్వు ఇంకా వాక్యంలో నిర్లక్ష్యంగా ఉంటే. లక్షలాది మంది యూదుల్ని ఓటుకొని అప్పగించాడు దేవుడి కోసం. అంటే ఓ నా కుమారుడు రమేష్ దగ్గర రాలేదు, ఓ వాడు అప్పగించండి. ఒక్కడి కోసము లక్షలాది మంది యూదుల్ని చంపించాడు దేవుడు. సిగ్గుపడాలి మనం ఇంకా వాక్యంలో నిర్లక్ష్యంగా ఉంటే. దీనికోసం ఎవరి కోసము? నీ ఒక్కడి కోసమే 60 లక్షల మంది ఓటుకొని అప్పగించాడు దేవుడు. యూదులు అనేక హింసలు పడ్డారు. వాళ్ళు తమది కాని దేశంలో బానిసలుగా జీవించారు. వాళ్ళు వాగ్దాన కుమారులు అయి ఉండి, అబ్రాహాము యొక్క సంతానం అయి ఉండి, దేవుడు చెప్పాడు ఇదిగో ఈ భూమిని నీ తరతరానికి సంతకిస్తానని చెప్పి వాళ్ళకు వాగ్దానం ఉంది. కానీ పడుకోవడానికి అవకాశం లేదు దాంట్లో. ఎవరి కోసము? నీకోసము. ఇంకా మనం సిగ్గుపడాలి. ఇంకా మనం లోక సంబంధమైన కార్యాలు ఉండి దేవుడు నిర్లక్ష్యం చేస్తే మనం ఇంకా సిగ్గుపడాలి. సమస్తాన్ని దేవుడు పక్కన పెట్టి నీ కోసం ఎదురు చూశాడని లక్షలాది మంది యూదుల్ని నిరాశ్రయం చేసి పడేశాడని. ఎవరి కోసం? సింపుల్ గా చెప్తున్నాను, నా కోసమని. సింపుల్ గా తీసుకోకండి దాన్ని. వాళ్ళ త్యాగాలు అవన్నీ కూడా, వాళ్ళ ప్రాణ త్యాగాలు, కుటుంబ త్యాగాలు, తల్లికి బిడ్డకి సంబంధం లేని జీవితాలు వాళ్ళే. ఇప్పుడు నేటికి కూడా వాళ్ళు అదే జరుగుతున్న వాళ్ళకి. ఎవరి కోసం అంటే నీకు వాగ్దానం ఇవ్వడానికి, నీకు ప్రథమ స్థానం ఇవ్వడానికి దేవుడు వాళ్ళకి అంధకారం కలిగించాడు దేవుడు. లేదంటే వాళ్ళు అప్పుడే యేసుక్రీస్తుని ఆ గాడిద మీద వచ్చినప్పుడే యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడించి వెళ్ళిపోయారు. వాళ్ళకి అంధకారం కలిగేశాడు కాబట్టి వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే నిన్ను పిలవడానికి. చూడండి, ఇదే కుట్ర అప్పుడు జరగడం కాదు, ఫరో కాలంలో జరగడం కాదు, ఎస్టర్ కాలంలో జరగడం కాదు, మన జీవితాల్లో మన టైంలో కూడా జరిగింది. ఎప్పుడు తెలుసా? 20th సెంచరీలో, 20వ శతాబ్దంలో జోసెఫ్ స్టాలిన్, తెలుసుగా మీకు స్టాలిన్ సో రష్యా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. 1953 రష్యా అధ్యక్షుడిగా ఉన్నాడు స్టాలిన్. ఆయన ఏం చేశాడు? ఆయన దేశంలో కూడా యూదులు ఉన్నారు,
30 లక్షల మంది యూదులు ఆ యొక్క సోవియట్ ఆ కంట్రీలో ఉన్నారు. అక్కడ ఆ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏదో విధంగా చంపేయాలి లేదా పంపించేయాలి. అదే స్టాలిన్ యొక్క కుట్ర. హృదయం కఠినం అయిపోయింది స్టాలిన్ కి. తట్టుకోలేకపోతాడు. దాని దేశంలో 30 లక్షల మంది యూదులు ఉన్నారంటే మన మన సంతతిలో జరిగింది ఈ యొక్క సంఘటన. ఎప్పుడో చరిత్ర కాదు, ఎస్టేల్ సంఘటన కాదు, లేదా మోసే సంఘటన కాదు. నీ సంఘటన 20th సెంచరీలో 1953 సంవత్సరం జరిగింది సంభవం. 30 లక్షల మంది చంపేయాలి ప్లాన్ చేస్తున్నాడు. క్యాబినెట్ ఏర్పాటు చేశాడు. ఆ క్యాబినెట్ లో ఎవరున్నారు కదా, అందరూ కమ్యూనిస్టులే. అదంతా కమ్యూనిస్ట్ దేశం రష్యా. స్టాలిన్ కమ్యూనిస్టే. ఆ కమ్యూనిస్ట్ క్యాబినెట్ సమావేశపరిచాడు. ఆ స్టాలిన్ ఒక ప్రతిపాదన చేశాడు. దాంట్లో ఏమని తెలుసా, మన దేశంలో, మన సోవియట్ దేశంలో ఇక్కడ 30 లక్షల మంది యూదులు ఉన్నారు. మనకు వచ్చే సంపద, మనకున్న భూభాగము వారి వలన చాలా లాస్ అయిపోతున్నారు. మనము వారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే పౌరసత్వం పొందుకున్నారు ఇక్కడ, వాళ్ళు పంపించడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం వాళ్ళు ఏం చేయాలి, చంపాలి. ఒక కుట్ర చేశాడు స్టాలిన్. ఎలా చంపాలి ప్లాన్ చేశాడు. మళ్ళీ దానికి కూడా ఎవరైతే యూదులు ఉన్నారో, వైద్యులు, యూదా వైద్యులు, వారు తమ తెలివి చేత స్టాలిన్ చంపాలని వాళ్ళందరి మీద నింద మోపుదాం, వాళ్ళకి ఒత్తిడి చేద్దాం. అవును నిజమే అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు జనులందరూ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. ఒక 3 దినాలు చూడండి, అప్పటికి కూడా వాళ్ళ మీద సింపతి వస్తుంది వాళ్ళకి. అక్కడ ఒక 3 దినాలు మీరు చూడండి. ఆ తర్వాత మనం ఎవరైతే వైద్యులు ఉన్నారో ఆ వైద్యులందరం మనం చంపేద్దాం. సుమారుగా 10,000 మంది 20,000 మంది వైద్యులు ఉంటున్నారు, చంపేద్దాం. ఆ తర్వాత మిగిలిన వారంతా కూడా ప్రాణభయంతో వస్తారు మన దగ్గరికి. అయ్యా మేము ఈ దేశంలో ఉండం, మమ్మల్ని బయట పంపించేయండి అని మనకి వినతి పత్రం ఇస్తారు వాళ్ళు. ఆ వినతి పత్రం తీసుకుని ఓకే పంపిస్తాం అని చెప్పి మనము ఒక ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసి వాళ్ళని సైబీరియాకి పంపుతాం. మనము సైబీరియాకి పంపినట్లుగా ఏర్పాట్లు చేద్దాం. ఇక్కడ రష్యా నుండి ఈ యొక్క ట్రైన్ బయలుదేరి సైబీరియాకి వెళ్లే సమయంలో మధ్యలో ట్రైన్ ఆగుతూ ఉంటది. ఎక్కడికైతే ట్రైన్ ఆగుతూ ఉంటుందో అక్కడ అల్లరి మోగులు వచ్చేసి ట్రైన్ మీద పడేసి దాంట్లో ఉన్నటువంటి యూదుల్ని, పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీల్ని అందరినీ చంపుతూ ఉంటారు. చివరికి ట్రైన్ సైబీరియా వెళ్ళేసరికి ఏమవుద్ది, ట్రైన్ మొత్తం గాలి అయిపోతుంది. ఒకే రోజు జరగాలి ఇదంతా. నిజమండి, నేను కూడా ఆశ్చర్యపడ్డా చెప్తే చదివి. స్టాలిన్ అంటున్నాడు ఇదంతా కూడా ఒక రోజులోనే జరగాలి. 53 మార్చి 1వ తారీఖున ఆ కమిటీ ఏర్పాటు చేశాడు, ఆ సమావేశం ఏర్పాటు చేశాడు ఆయన. ఆ వచ్చిన మిగతా కమ్యూనిస్ట్ మంత్రులందరూ కూడా గంట సేపు మౌనంగా ఉండిపోయారంట. స్టాలిన్ మాటకి అవునని కానీ కాదని కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే 30 లక్షల మంది ప్రాణాలు అవి. ఎన్ని ప్రాణాలు? 30 లక్షల మంది ప్రాణాలు. వాళ్ళెవ్వరు కూడా సైలెంట్ అయిపోయారు, మాట్లాడు. ఈ స్టాలిన్కి ఏ మాత్రం కూడా గాలి లేదు. 30 లక్షల మంది చంపడానికి పథకం కూడా వేసేసాడు. ఏ నెలది? మార్చి 1వ తేదీ. ఎవ్వరూ మాట్లాడలేదు. సమాధానం అవ్వలేదు, చెప్పలేదు ఆయనకి. దాంతో ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకోవడం చల్లదు కాబట్టి వారి మీద కోపంతో ఆ సమావేశ ద్వారాలు, తలుపులు గట్టిగా కొట్టి బద్దలు కొట్టేసి బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ తిట్టుకుంటూ శాపాలు పెట్టుకుంటూ, ఎవరు? స్టాలిన్ వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయిన తెల్లారే, అంటే మార్చి 2 స్ట్రోక్ వచ్చింది, 3న చనిపోయాడు. ఏమైపోయాడు స్టాలిన్? చనిపోయాడు. అప్పట్లో ఇదంతా కూడా పుకారే, స్టాలిన్ యూదులను చంపుదాం అనుకోలేదు అని ఒక వార్తను బయటికి పుట్టించారట. కానీ అక్కడ ఆ రష్యాలో అప్పట్లో రహస్య దస్తావేజుల ఖజానా ఆ శాఖలో పనిచేసే ఒక మహిళ బయటకు వచ్చి అమెరికాలోకి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. నిజమే, ఆయన చంపుదాం అనుకున్నమాట వాస్తవము, నేనే సాక్ష్యం స్టేట్మెంట్ చెప్తున్నారు. ఆయన అసలు చనిపోయాడు 3వ తారీఖు. ఆ తర్వాత ఏం చేశారండి, 8వ తారీఖు వరకు, అంటే ఆ శరీరాన్ని 5 రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు అక్కడ. ఎక్కడ? రష్యా, సోవియట్ లో. ఆ రాజు కదా ఆయన. అందరూ ఈ 5 రోజుల పాటు ఆ మృతదేహాన్ని, ఆ భౌతిక గాయాన్ని
సందర్శించారు. తీసుకెళ్ళి ఎప్పుడు సమాధి చేశారు? ఎప్పుడు చేశారు? మార్చి 9వ తారీఖున తెల్లారే. 8వ తారీఖున అంతా తెల్లారే. మార్చి 9వ తారీఖున స్టాలిన్ ఏం చేశారు? సమాధి చేశారు. ఆయన చంపుదాం అనుకుంది ఎప్పుడు? 30 లక్షల మంది యూదులు చంపుదాం ఏ డేట్ అనుకున్నాడు? అదే ఏ డేట్లో చంపాలనుకున్నాడు ఆయన. ఫస్ట్ తారీఖున కాబట్టి జరిగింది, 9వ తారీఖున ఒకే రోజున చంపేయాలి మనం వాళ్ళు అనుకున్నాడా? కానీ అదే రోజున స్టాలిన్ సమాధిలోకి వెళ్ళారు. వాళ్ళు ఎవరు? దేవుని ప్రజలు వాళ్ళు. పుత్తిని ఎప్పుడైతే మన ఈ మధ్యన ఇజ్రాయెల్ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు, స్ట్రోక్ వచ్చింది, దాన్ని కవర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. తెలుసా మీకు పుత్తిని స్ట్రోక్ వచ్చినట్టు రష్యా అధ్యక్షుడికి? చచ్చిపోయిన కూడా వార్తలు వచ్చినాయి. దేవుని ప్రజల మీద దాడి చేస్తామంటే, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తామంటే దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ దేవుడు వాళ్ళ మీద దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడు వాళ్ళకి బానిసగా అప్పగిస్తే తప్ప సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. నెబుకద్నెజరుకి దేవుడు అప్పగించాడు, దేవుడు వాళ్ళని. నెబుకద్నెజరు కూడా దేవుడికి భయపడ్డాడు. తెలుసా? వాళ్ళు ఎవరైతే వాళ్ళ దేవుడు ఉన్నారో, ఇజ్రాయెల్ దేవుడు, ఆయన భయపడ్డాడు. మా సొంత నిర్ణయం చేసుకుంటాం, దేవుని బిడ్డలు కదా, మేము ఎదుగుదల చేస్తుంటే కుదరదు. ఎప్పుడో జరిగిన చరిత్ర కాదు, మన జనరేషన్ లో, మన తరంలో జరిగింది. కాబట్టి నీ దేవుడు నీ ఏడలు అక్కడ కలిగి ఉన్నాడు. ఆయన నీకు హాని పెట్టేవారు ఎవరైనా సరే నీ హాని వారి మీదకే వస్తుంది, కానీ నీకేం కాదు. ఈ దుష్టుడైన హామాను ఏమనుకుంటున్నాడు? ఏదో విధంగా యూదులను చంపాలి. రాజుగారి దగ్గర ఫిర్యాదు చేశాడు. చివరికి రాజుని ఒప్పించాడు. ఏం చేశాడు తెలుసా? అయ్యా, మన ఖజానాలో ఉన్నటువంటి వెండిని ఎవరైతే యూదులను చంపడానికి ఉంటారో వారందరికీ మనము బహుమతులు ఇద్దాము, వాళ్ళకి ఇద్దాం ఈ వెండి. రాజు అంటున్నాడు, ఓకే హామాను, నీకు మెచ్చడికి చేయి, ఇదిగో ఈ ముద్ర నుంచి నీకు మెచ్చడికి చేయని అధికారం ఇచ్చాడు. వెంటనే జీవో పాస్ చేశాడు ఆయన. మన వెంటనే ఆ జీవో రెడీ అయిపోయింది. ఆ రాజుగారి ముద్ర దాని మీద పడిపోయింది. అన్ని సంవత్సరాలకు పంపించారు. ఆ యొక్క చట్టంలో ఏమని పొందుపరిచారంటే, ఈ యొక్క ఆజ్ఞ బయలుదేరిన దగ్గర నుంచి 9 నెలల వరకు ఆగాలి. ఏమని చట్టంలో? ఈ చట్టం తయారైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఈ చట్టము 127 సంవత్సరాలకు అందాలి. ఇది దాని కాల పరిమితి ఎంత? 9 నెలలు. 9 నెలల కాలంలో అన్ని సంవత్సరాలకు వెళ్ళిపోవాలి. ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో గుర్తించాలి, వారందరినీ ఒకే రోజు చంపాలి. అది హామాన్ టార్గెట్. చూసారా? యూదులందరినీ ఒకే రోజు 127 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ ఒకే రోజు చంపాలి. అదే స్టాలిన్ కూడా అదే ప్లాన్ వేశాడు. ఈ హామాలో ఉన్న ఆత్మ స్టాలిన్లోకి వచ్చింది. ఒకే రోజు ప్లాన్ చేశాడు. 127 సంవత్సరాలు 9 నెలలు కలిగించాడు. ఈ లోపు ఈ యొక్క తాకీదులు అన్ని సంవత్సరాలకు వెళ్ళిపోవాలి. అన్ని సంవత్సరాలకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత 9 నెలలో ఎవరైతే వాళ్ళు చంపడానికి సిద్ధపడ్డారో వారందరికీ బహుమతులు ఇవ్వబడతాయని ప్రకటించి ఒకే రోజున ఆ దేశంలో ఉన్నటువంటి యూదులందరూ చంపేయాలి. ఇది హామాను కుట్ర. చూసారా? ఈ విషయం ఎలా ఇది మొర్దెకైకి తెలిసిపోయింది. కుట్ర, హామాను కుట్ర మొర్దెకైకి తెలిసిపోయింది. ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. తర్వాత ఎస్తేరుకి కూడా ఈ విషయాన్ని చేరవేశాడు. ప్రభుకి స్తోత్రం కలండి కాక. ఎస్తేరు కూడా ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది తన తెలికెత్తలతో. ఒకరోజు రాజు నిద్ర పట్టగా ఆయన ఏం చేశాడంట? రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించాడు. ఒకరోజు రాత్రి అహాశ్వరోజు నిద్ర పట్ల అదే ఖాళీగా ఎందుకులే ఒక సమాచార గ్రంథం పట్టుకున్నాను ఆయన. దాంట్లో ఏం చేస్తారు? ఆ రాజ్యంలో జరిగే అన్ని సంఘటనలు పొందుపరుస్తారు దాంట్లో. ఆ రోజు ఏం చేశారు? ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు, దాన్ని చదువుతున్నాడు ఆయన. ఒకరోజు అహాశ్వరోజు చంపడానికి 2 బందిపోట్లు వచ్చారు. వాళ్ళు పట్టుబడ్డారు, వాళ్ళు దొరికిపోయారు, వాళ్ళ మీద నేరం రుజువైంది. వాళ్ళు ఏం చేశారు? ఉరిదీసి చంపేశారు. అది రాజు ముందే అది దాంట్లో అది చదివాడు ఆయన. అసలు ఈ బందిపోట్లు పట్టుకుంది ఎవరు అని చూస్తే ఎవరు? మొర్దెకై. అరే, ఇంత నా ప్రాణాన్ని కాపాడిన వాడికి నేను ఏం చేశాను నేను ఇక్కడ అడిగాడు. అయ్యా మనం ఏం చేయలేదయ్యా. అవునా అనుకున్నాడు ఆయన. తెల్లవారిపోయింది.
హామాను పిలిపించినారు, రా హామాన్ ఇక్కడ రెడీగా ఉన్నాడయా అన్నారు. హామాను పిలిపించమంటే హామాన్ ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇంత రెడీగా ఎంత పొద్దున ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడండి? ముందుగా అక్కడ ఇంటి దగ్గర 52 మూరల అంటే 75 అడుగుల 75 అడుగుల ఎత్తులో ఉన్న ఉరికమ్మని తయారు చేసి ముందుగా మొరతకాయని దాని మీద చంపించి ఆ తర్వాత మిగిలిన వాడిని చంపేద్దామని ప్లాన్తో వచ్చాడండి. అయ్యా ఈ రోజు మొరతకాయని చంపేద్దామని ఆ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాడు. ఈరోజు మొరతకాయని చంపేద్దామా అని అడగడానికి వచ్చాడు. ఎక్కడున్నాడు ఈయన? అంతఃపురం యొక్క ఆవరణలో ఉన్నాడు. రాజు అంటున్నాడు, అయ్యా నా ప్రాణాలు కాపాడిన మొరదెకైని మరి మనం ఏం చేయలేదు కాబట్టి అది గణపంచాలి. ఒకసారి మీరు ఆ మొరదెకైని మరియు హామాను కూడా పిలిపించండి. అప్పుడు ఆ బంధువులు సైన్యం చెప్పారు, అయ్యా హామాను ఇక్కడే ఉన్నాడు. అవునా? తెలియదు లోపలికి వచ్చాడు. వచ్చి అక్కడ అడుగుతున్నాడు రాజు, హామాను బాగున్నావా? బాగున్నాయి. రాజు గణపరచ ఉద్దేశించు వారికి ఏం చేస్తే బాగుంటది? ఈ హామాను అనుకుంటాడంటే రాజు గణపరుస్తాడా? రాజ్యంలో నేను తప్ప ఇంకెవరున్నారు? ఏం నన్నే గణపరుస్తాడు. అవును బరా, నిజమండి, నా ఇల్లు వాడా యజమానుడా. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆ వ్యక్తికి రాజవస్త్రాలు ధరింపజేయాలి. ఏమనుకుంటున్నాడు ఈయన? నన్ను తప్ప ఇంకెవరిని కనపరుస్తాడు అనుకుంటున్నాడు ఈయన. ఆ వ్యక్తికి ఏం చేయాలి? రాజవస్త్రాలు ధరింపజేయాలి. ఓ అవునా? ఇంకా రాజుగారి గుర్రం మీద కూర్చోబెట్టాలి. అవునా? ఓ ఇంకా రాజుగారి కిరీటం అని తల మీద పెట్టాలి. కొట్టదో లాక్కోవాలనుకుంటున్నాడు. అంటే రాజు చేయాలనుకుంటున్నాడు, రాజు అయిపోదాం అనుకుంటున్నాడు ఈయనే. నేను తప్ప ఇంకెవరున్నారు ఈ రాజ్యంలో రాజుగారు కనపరిచేవాడు అనుకుని ఈ సలహా ఇచ్చాడు. అసలుకే మొరదెకై కోసం అక్కడ ఏం చేసి ఇచ్చాడు? ఆ పర్మిషన్ కోసం వచ్చి నుంచున్నాడు. అక్కడ చంపుదాం అనుకున్నాడు, ఉరుకుల మీద తీసుకెళ్దాం అనుకుంటున్నాడు, చంపేద్దాం అనుకుంటున్నాడు. రాజుగారు ఈ సలహా ఇచ్చాడు. రాజు అంటున్నాడు, అవునా ఇది చేస్తే అతనికి ఘనత. అతను ఏం చేయాలి? మళ్ళీ గుర్రం మీద కూర్చోబెట్టి ఆ రాజ్యం అంతటా ఊరేగించాలి, వీధుల్లో ఊరేగించాలంట. ఓ హామాను దగ్గరుండి నువ్వు ఇవన్నీ నువ్వేం చెప్పావో ఇవన్నీ మొరదెకై చేయి. నువ్వేం చెప్పావో నువ్వే దగ్గరుండి ఇవన్నీ మొరదెకై చేయను. ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. అసలు చంపేద్దాం 2 నిమిషాల్లో తీసుకెళ్ళి పర్మిషన్ తీసుకొని చంపేద్దామని వస్తే ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు రాజవస్త్రాలు ధరింపజేయాల్సి వస్తుంది, రాజుగారి కిరీటం పెట్టాల్సి వస్తుంది, రాజుగారి గుర్రం మీద గుర్తు పెట్టాల్సి వస్తుంది. రాజుగారి గుర్రం మీద కూర్చున్న వ్యక్తిని తన ముందు నడుస్తూ పోతా ఉంటే రాజు గణపరిచిన వాడు ఓ గణపరచకూడదు కాక అని కేక కనపడతా ఉంది. అక్కడ వాడు చంపుదాం అనుకున్నాడు, కానీ రాజుగారి గుర్రం మీద ఎక్కి ఎవరు వెళ్తున్నారు? దేవునికి స్తోత్రం కలగను గాక. ఒక బానిస, వెలివేయబడిన వాడు. చూసారా? ఆ దేశంలో అతను వారసత్వం లేదు అతనికి. అతను ఆ దేశంలో ఎలా ఉన్నాడు? అతను బానిసగా ఉన్నాడు. అతని దేశం కాదని. కానీ ఆయన ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు? వెంటనే ఏం చేశాడు? రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా రాజవస్త్రాలు వేశారు, రాజుగారి కిరీటం పెట్టారు, రాజుగారి గుర్రం తెచ్చారు, దాని మీద ఎక్కైనా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆయనే రాజు. ఇప్పుడు హల్లెలూయా. ఆయన్ని ఆ యొక్క రాజ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అక్కడ ఓ రాజు గణపరిచేవాడు స్తోత్రం కలుగును గాక. ఓ ప్రభు పేడ వచ్చేవాడు శుద్ధములను గాక. హల్లెలూయా. ఆ స్వరాజు రాజు పేడ వచ్చాడు ఇప్పుడు ఆయన వీధుల్లోకి. ఇప్పుడు ఆయన ఉంది. చూసారా? రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు యొక్క పిలుపు ఉండాలి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏముండాలి? ఒక రాణి లేదా ఎవరైనా సరే రాజు గారి యొక్క పిలుపు లేకుండా రాజమందిరంలోకి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదు, హక్కు లేదు. ఈమె రాణి అయినా సరే రాజుగారి దగ్గర నుంచి పిలుపు రావాలి, లేకపోతే ఏమా వెళ్ళకూడదు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు పిలుపు లేకుండా వెళ్ళినప్పుడు రాజు తన ముఖం తిప్పుకున్నాడు అనుకోండి, అక్కడున్న సేవకులు భటులు ఏం చేస్తారు? వెంటనే నల్ల ముసుకేసేసి తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారు? చంపేస్తారు, ఊరేసి చంపేస్తారు. మరణశిక్ష. రాజు రమ్మనకుండా రాజమందిరానికి వెళితే రాజు దానికి అంగీకరించకపోతే తన ముఖాన్ని తన దండాన్ని కనుక తిప్పేసుకుంటే వాళ్ళకేంటి?
మరణశిక్ష. ఇప్పుడు మరణశిక్ష హామాను యొక్క కుట్ర చేత 127 సంవత్సరాలకి ఆ యొక్క తాకిది వెళ్ళిపోయినాయి. యూదులు అందరి పైన ఇప్పుడు ఏముంది? వారి తలల మీద ఏముంది? పూర్వం ఉంది, అంటే చీటీ ఉంది, మానవ చీటీ ఉంది, మరణశాసనం ఉంది వారి మీద. యూదుల తల మీద మరణశాసనం ఉంది. 127 సంవత్సరాలకి ఈ తాకిది వెళ్ళిపోయింది. 127 సంవత్సరాల్లో ఉన్న యూదులందరి తల మీద ఈ యొక్క మరణపు చీటీ ఉంది. ఆ సమయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. అప్పటికి 2 నెలల 10 రోజులు 2 నెలల 4-5 రోజులు అవుతుంది ఈ తాకిది వెళ్ళిపోయినప్పుడు. అందరి తలల మీద మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆ యొక్క మొర్దెకై అంటున్నాడు, అమ్మా ఒకవేళ నువ్వు రాణిగా దీనికోసమే కూర్చున్నావేమో, మన జాతి మీద మరణాన్ని తప్పించగా నువ్వు వచ్చావేమో. చూసారా, నువ్వు వచ్చావు ఈ స్థానానికి. నువ్వు ఎందుకున్నావు? ఒక స్థలంలో ఎందుకున్నావు? ఎందుకు నువ్వు సీఎంగా మార్చబడ్డావు? ఎందుకు నీకు పరలోక అధికారం ఇవ్వబడింది? ఎందుకు నిజమైన ఎస్టోరిగా నీవు ఉన్నావు అంటే, మరణించే పరిస్థితుల్ని వారి మరణించి తిరిగి లేపడానికి నువ్వు వచ్చావు. ఆ కారణంతోనే నువ్వు వచ్చావు. మొదటిగా అంటున్నాడు, ఆ కారణంతోనే ఈ సమస్య వస్తుందని ముందుగానే తప్పించే కొరకే నీవు సింహాసనం మీద కూర్చున్నావేమో. మళ్ళీ ఎక్కువ మాట కూడా చెప్తాడు ఆయన మొదటిగా, ఒకవేళ నువ్వు గనక పట్టించుకోకపోతే దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి మార్గం చూపిస్తాడు. నేను తప్ప బ్రహ్మానికి మార్గం లేదు. నేను నా ఇష్టం చేస్తాను, నువ్వు అన్నావు అనుకో, ఏం చేస్తాడు ఆయన? వేరే మార్గం నుంచి కూడా సహాయం తీసుకుంటాడు ఆయన. నువ్వు అంత గర్వంతో నిండిపోయావు అనుకో, వేరే మార్గం కూడా ఉంది ఆయనకి. మొదటిగా చెప్తాడు ఎస్తేరుకి, ఒకవేళ నువ్వు కనుక పట్టించుకోకపోతే ఆయన వేరే మార్గం ద్వారా సహాయం చేయగలుగుతాడు. అప్పుడు నువ్వు తప్పించుకుంటానని అనుకోవద్దు. చూసారా, నేనే గర్వంతో ఉండకండి, వారిలో నేను ఒకడిని తగ్గింపుతో ఉండండి. హల్లెలూయా. ఇస్తారు ఇప్పుడు ఇస్తేరుకి ఇప్పుడు మరణశాస్త్రం, ఇప్పుడు లైఫ్ అండ్ డెత్. ఇప్పుడు ఎందుకని ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అర్జెంటుగా రాజు దృష్టి తీసుకెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే రాజుగారి పిలుపు లేకుండా వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు రాజుగారి పిలుపు ఉందా? లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక లేచింది రాణి ఎస్తేరు, పర్వాలేదు నేను చనిపోయినా పర్వాలేదు, నా జాతిని కాపాడుకో. ఏదైనా సరే ఈ సమస్యని రాజు దృష్టి తీసుకెళ్ళాలి. లేచింది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది, రాజమందిరం లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే రాజు చూశాడు, ఆమె భయంతో వెళ్ళింది అక్కడికి. ఎందుకంటే రాజు దండం ఇస్తాడో లేదు. రాజు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఆ సింహాసనంకి ఎక్కడానికి 8 మెట్లు ఉన్నాయి. 8 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన దండాన్ని కిందకి అందించాడు. ఇప్పుడు హల్లెలూయా. ఆయన దండాన్ని ఏం చేశాడు? ఎప్పుడైతే ఇష్టానికి వచ్చిందో, రాజుకి ఇష్టమైన భార్యగా ఉంది కాబట్టి, దైవపొందిదారిగా ఉంది కాబట్టి, ఆయన అనుమతి లేకపోయినా, ఆయన పిలుపు లేకపోయినా, ఆమె వచ్చినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు? తన చేతిలో ఉన్న రాజదండాన్ని అందించాడు. ఆ దండంతో ఈ మెట్లెక్కి పైకి వచ్చిందాం. హల్లెలూయా. మరణం లేదండి ఇప్పుడు ఆమెకి. రాజదండం వచ్చింది, అధికారం వచ్చింది. ఇప్పుడు రాజుగారి చేతిలో ఉన్న ఆ దండము ఎవరు కట్టించాడు? ఆయన ఎస్టేరు కట్టించాడు. ఇప్పుడు ఎస్టేరు ఆ దండాన్ని పట్టుకొని, బంగారు దండాన్ని పట్టుకొని ఆమె మెట్లు కూడా నడుచుకుని పైకి వచ్చేసింది. ఇప్పుడు నువ్వేం చేసావు? ఇప్పుడు ఆ మెట్లు ఎక్కేసి నువ్వు పైకి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు రాజుగారి దగ్గర, సింహాసనం దగ్గర నిలబడున్నావు నువ్వు ఇప్పుడు. హల్లెలూయా. రాజు యొక్క దండముతో నువ్వు పైకి వచ్చావు, రాజు యొక్క అధికారంతో నువ్వు పైకి వచ్చావు. ఆ దండం బట్టి నువ్వు పైకి వచ్చిందాన్ని. రాజు అన్నాడు, ఏంటి నీకేం కావాలి? అయ్యా నాకు ఒక సమస్య వచ్చింది, నీకేం కావాలి? రాజ్యంలో సగం మట్టుకేమంటావా? నీకు ఇచ్చేస్తాను నేను అన్నాడు. సగరాజ్యం ఇచ్చేస్తున్నాడు. నువ్వేం కావాలి? లేదు లేదు లేదు, నాకు ఆ జాతికి ఇప్పుడు మరణశాస్త్రం వచ్చింది. నిన్ను చంపడం చేసేది ఎవరు? నువ్వు రాణివి కదా, నిన్నెవరు చంపబోతున్నారు? చూసారా, ఆమె అక్కడ పేరు చెప్పలే, ఆవేశపడిపోలేను. హామాను వచ్చాడు, ఇచ్చేసాడు, అది చేశాడు, ఏడట్లేమే. జ్ఞానయుక్తంగా ఆలోచించున్నాను. అయ్యా మీరు భోజనం కండి, మీతో పాటుగా హామాను కూడా భోజనం.
ఇన్విటేషన్ ఇచ్చింది. ఓకే సరే భోజనం వస్తా పదా, హామాను కూడా వర్తమానం పంపించమని చెప్పాడు. అక్కడ హామాను ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ప్లాన్ మీద ప్లాన్ పెడిచి కొడుతూ ఉంది. ఆయన చేతులతోనే ఊరంతా ఊరేగిస్తూ తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలో బాధతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు రాణి గారి దగ్గర నుంచి వచ్చింది భోజనం, రాని వర్తమానం వచ్చింది. అక్కడ గొప్పగా చెప్తుంటారు స్నేహితులు, రాణి గారితో కలిసి భోజనం అంట నాకే వచ్చింది. సరే గొప్ప గొప్ప చెప్పుకున్నాడంట. బైబిల్లో రాయబడింది విధిగా ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. కొద్దిగా ఆలస్యమైంది, మళ్ళా బంటలు వచ్చారు ఆలస్యమైన తీసుకెళ్ళి కూడా ఇచ్చారు, తీసుకెళ్ళిపోయారు. భోజనం చేశారు. అక్కడ భోజనం చేసిన తర్వాత రాజు అడుగుతున్నాడు, ఏంటి నీ కోరిక? అయ్యా నా యొక్క జాతిని నశింపజేయడానికి కుట్ర జరుగుతుంది. ఎవరు? మొత్తం అంతా చెప్పేసింది, ఏం జరిగిందని చెప్పేసింది. ఇంతకీ ఇంత దారుణమైన సంఘటన నిన్ను తప్పుదో పట్టించారు, నీ యొక్క మార్గం తప్పుదో పట్టించారు, నీ యొక్క ఆజ్ఞలు తప్పుదో పట్టించారు, నీ యొక్క అధికారులు తప్పుదో పట్టించారు. ఎవరు చేసింది? చూసారా, బైబుల్లో లేని బోధ, తప్పుదాడి. తండ్రి కుమార పరిశుధాత్మ తప్పుదాడి. ప్రభుత్వ బాప్తిస్మం దేవుడు చెప్తే వింటేశారు హామాను. రాజు గారి యొక్క మాటను మార్చేశాడు. ఇప్పుడు ఈనాడు సంఘంలో ఉన్నది ఆత్మ, హామాను యొక్క ఆత్మ. దేవుని యొక్క వాక్యము ఒకటి మాట్లాడుతుంటే వారు సంఘాల్లో మరొకటి బోధిస్తున్నారు. రాజు యొక్క ఆజ్ఞని తప్పుగా తీసుకెళ్తున్నారు లోపలికి, రాజుకి తెలియకుండా. ఆయన అంటున్నాడు, ఎవరు ఈ పని చేసింది? అప్పుడు ఏం చేసింది? ఇదిగో నీ పక్కన నిలబడిన ఈ యొక్క హామానే అని చెప్పించింది. అప్పుడు దాకా గర్వంగా చెప్పుకొని వచ్చిన హామాను ఇప్పుడు ఏమైపోయాడు? ఒక్కసారిగా బైబిల్ రాయబడింది, ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. కాళ్ళు చేతులు వాడడం ప్రారంభించింది. అర్థమైపోయింది హామానికి, మరణము నా ముందు నిలబడింది. మరణం నుంచి వాడికే మరణం వచ్చేసింది. ఇప్పుడు హల్లెలూయా. రోగం తెచ్చిన వాడికే హల్లెలూయా. మరణానికి
హల్లెలూయా, హల్లెలూయా. ఈ హామాను ఒకేసారిగా ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఎందుకంటే ఎవరిని చంపుదాం అనుకున్నాడు? ఏ జాతిని చంపుదాం అనుకున్నాడు? ఇప్పుడు వారి ద్వారా అతనికి ఏమొచ్చింది? ఇప్పుడు ప్రాణాపాయం వచ్చింది, ప్రాణభయం వచ్చేసింది. ఒకేసారిగా భయపడిపోయాడు. ఎప్పుడైతే రాజుకి హామానే అని చెప్పి ఎస్టర్ తీసుకెళ్ళిందో, రాజు ఏమి చేయాలో తెలియక, ఎలా నిర్ణయం తీసుకుని అర్థం కాక ఆయన పక్కనకి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపు హామానికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క మరణం నుంచి కాపాడగలిగింది నన్ను ఒకే మార్గం ఉంది నా ముందు. అది ఎవరు? ఎస్టరు. ఆమె గదిలో ఉంది, తన యొక్క మంచం దగ్గర ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆమె కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు, కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆమె శయనించి ఉండగా ఆ శయన పీఠం మీద వెళ్ళి నుంచున్నాడు. ఒకేసారిగా రాజు తిరిగి చూసినప్పుడు ఎక్కడున్నాడు? ఈయన రాణి యొక్క మంచం దగ్గర ఉన్నాడు. నా భార్య మంచం దగ్గరికి నువ్వు వస్తావా?
వెంటనే బంధించండి అన్నాడు. చూసారా, ఆ దేశ అధికారిగా ఉన్నాడు ఆయన. కానీ ఏం చేయబడింది? ఒకేసారిగా రాజు ఆగ్రహంతో చెప్పాడు, నువ్వు రాణి యొక్క మందిరం లోపలికి వెళ్తావు, నువ్వు బంధించండి అన్నాడు ఆయన. వెంటనే జరిగింది ఏంటి తెలుసు? అక్కడ నల్లటి ముసుగు హామాను ముసుగు మీద వేయబడింది, ముఖం మీద వేయబడింది. ఆ గబగబా బండ్లు వచ్చారు, ఆ సైన్యం వచ్చింది. ఆ వెంటనే హామాను యొక్క తల మీద వేశారు, ముసుగు పడిపోయింది. తీసుకెళ్లి చంపేయండి అన్నాడు. అప్పుడు పక్కన ఒక ఆయన చెప్పారు, అయ్యా ఈ మొర్దెకైని యూదులను చంపడానికి హామాను కుట్ర పన్ని, ఇదిగో తన ఇంటి దగ్గర 52 మూరల అంటే 75 అడుగుల ఎత్తుగా ఉరికమ్మాన్ని తయారు చేయించాడు ఆయన. వెళ్ళి దాని మీద పూర్తియండి. చూసారా, ఆయన ఏదైతే ఎవరినైతే చంపాలనుకున్నాడో, ఏ విధంగా అయితే మొర్దెకైని చంపాలనుకున్నాడో, అదే ఉరికై మీద ఆ యొక్క హామాను మరియు అతని కుమారులు ఉరిదీయబడ్డారు. నీ దగ్గరికి వచ్చిన మరణానికే మరణం వస్తుంది సహోదరుడా. నీ దగ్గరికి వచ్చిన జ్వరానికి చలిజ్వరం వస్తుంది. నీ దగ్గరికి వచ్చిన శాతానికి వణికి వస్తుంది. కారణము నీవు నిజమైన ఎస్తేరుగా ఉన్నావు. హల్లెలూయా. నీ ముందు ఏ శత్రువు కూడా నిలబడలేడు. కాళ్ళతో వణికి కింద పడిపోవాల్సిందే. ఎందుకంటే అంత అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే రాజుగారి దగ్గరికి మొర్దెకై వచ్చాడు, అయ్యా హామాను కుట్ర తెలిసిపోయింది, ఇప్పుడేం చేయాలి? అయ్యా ఆజ్ఞ మార్చండి. కుదరదు, కొత్త ఆజ్ఞ తయారు చేయండి. ఈ 107 సంవత్సరాలకి మరలా ఏం చేయాలి? కొత్త ఆజ్ఞ వెళ్ళిపోవాలి. మళ్ళా మళ్ళా కొత్త ఆజ్ఞ రాశాడు మొర్దెకై. మళ్ళా తాకీదులు తయారు చేశారు. మరలా ఇప్పుడు ఆ మొర్దెకై ఇప్పుడు ఆ దేశ ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు మొర్దెకై ఆ రాజు యొక్క ఉంగరం ఇప్పుడు ఆయనకి ఇవ్వబడింది. హామాను చేతిలో ఉన్న ఉంగరం ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు మొర్దెకై చేతితో తొలగబడింది. ఇప్పుడు అధికారం మొర్దెకైకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మరలా కొత్త ఆజ్ఞ రెడీ చేశాడు. మరలా రాజు యొక్క ఉంగరంతో ముద్ర వేసి మరలా 127 సంవత్సరాలకు పంపించేసాడు. వెళ్ళిపోయింది. చూసారా, ఇప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? ఏదైతే ఒకే రోజున చంపాలని హామాను కుట్ర చేశాడో, ఈ తాకీదులు అందిన తర్వాత యూదులందరూ హామాను చంపాలనుకున్న అదే రోజున తమ శత్రువులు 73,000 మందిని అదే రోజు చంపేశారు. వాళ్ళు ఎవరు? యూదులు. ఎవరికైతే మనశాస్త్రం రాశారో అదే డేట్కి అదే రోజున ఈ యొక్క మరలా మొర్దెకై వచ్చేట రాజు ఆజ్ఞ కొత్త ఆజ్ఞను మరలా తీసుకుని ఈ యొక్క యూదులందరూ కూడా 127 సంవత్సరాలు ఉన్న యూదులందరూ కూడా ఎవరైతే తమను చంపాలనుకుంటున్నారో వారి యొక్క చూపు తేడాగా ఉంటే చాలు, వీళ్ళే ఏం చేశారు? చంపేశారు. 70,000 మందిని పైగా చంపేశారు అదే రోజు. ఈ యొక్క జోసెఫ్ స్టాలిన్ అదే రోజు చనిపోయాడు. ఇజ్రాయెల్కి 2వ పురీము పండుగ అది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ఆ మొర్దెకై యొక్క ఆజ్ఞ ప్రకారంగా 70,000 మందిని వాళ్ళ యొక్క శత్రువులు చంపేశారు, అప్పుడు అది ఏమైపోయింది? వాళ్ళకి వాళ్ళ తలల మీద ఉన్న పురీము అయిపోయింది. వాళ్ళ తలల మీద ఉన్న మరణము ఇప్పుడు ఏమైపోయింది? సంతోషంగా మార్చబడింది. ఇప్పుడు ఆ యొక్క మొర్దెకై మరియు ఎస్తేరు రాష్ట్రాలు అందరికీ ఉత్తరాలు రాస్తున్నారు. మీరు ఇప్పుడు మానవులకి ఇప్పుడు మీరు 14-15 దినాల్లో ఈ 2 దినాల్లో మీరు ఏం చేయాలి? పండుగ రాసుకోండి. మీరు ఇది మీకు ఏది? మీకు పూరీము పండుగ. మీరు ఇప్పుడు బానిసలు కాదు. మీ తలల మీద ఉన్న మరణము కొట్టుకోబడింది. మీ తలల మీద ఉన్న శత్రువు వాడి శత్రువు ఆ వాడి యొక్క మరణం మీద వాడు చనిపోయాడు. వాడి ఉరికమ్మ మీదే. చూసారా, మిమ్మల్ని చంపడం వచ్చిన శత్రువు ఏ మరణంతో వచ్చాడు వాడే ఆ మరణానికి వెళ్ళిపోయాడు. ఈ డెత్ కనబడిపోయింది. 4 ముద్ర పగలు పట్టబడేసరికి వాడు ఎవరు? మరణము తెలిసిపోయింది. తీసుకెళ్ళి బంధించేసాడండి. ముసుగు వేయబడింది. చూసారా, మీ తల మీద ఉన్న మరణం ఏమైపోయింది? కొట్టివేయబడింది. పురీము అయిపోయింది. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? బహుమతులు పంచుకోండి, ఆనందంగా ఉండండి, పండుగ చేసుకోండి. ఈ 2 దినాలు పండుగ చేసుకోండి. మీరు ఒక రోజు కాదు, 2 దినాలు పండుగ చేసుకోండి. మీరు 1963 సంవత్సరాలు ఏం జరిగిందో చూడండి. ముగ్గురు పాల్గొనబడ్డాయి. 84 ఏం జరిగింది చూడండి. ఉరుములాసం ఏర్పరచబడింది. ఇది మీకు నిజమైన పూర్వం. ఇది మీకు మనశాస్త్రము కొట్టుకోబడిన పూర్వం. నిజమైన పూర్వం ఇది. ఇది మీకు 8వ పండుగ. ఈ పూర్వము 8వ పండుగ. లోకానికి కాదు ఈ పండుగ. ఎవరికి ఈ పండుగ? ఎవరైతే షూషాను కోటలో ఉన్న యూదులు ఉన్నారో వారికి 8వ పండుగ.
ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో, ఈ నిజమైన సియోను కుమార్తెలు ఉన్నారో వారికే ఈ పూర్వ పండుగ. ఈ పూర్వ పండుగ అర్థం ఏంటి అంటే, మీ తలల మీద ఉన్న మరణం ఏమైపోయింది? కొట్టివేయబడింది. మీరు 2 రోజులు చేసుకోండి బ్రదర్, ఈ పూర్వం పండుగను మీరు చేసుకోండి. ఎందుకంటే మీకు మరణమే లేదు ఇప్పుడు. మీకు ఇక్కడ మీ శత్రువు, మరణమైన మీ శత్రువు ఉరికంలో ఎక్కాడు ఇప్పుడు. వాడు మీకు అసలు లేవలేడు అక్కడ అంటే. అక్కడ మొదటిగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న ఆ యొక్క వచనం చదివి మనం ముగిద్దాం చూడండి. 15 నుంచి మళ్ళీ చదవండి సార్. చూసారా ఇక నెమ్మది. అప్పటి వరకు మన భయం వాళ్ళ మీద ఉంది. ఇదిగో శత్రువులు ఎటువైపు చేసి మనం చంపుతారు భయము. వాళ్ళందరూ కూడా కడతలో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మొరదకాయ దగ్గర నుంచి ఆట వచ్చిందో, ఎప్పుడైతే వారి తలల మీద ఉన్న మరణం యొక్క శాసనం కొట్టివేయబడిందో, ఇప్పుడు వారు నెమ్మదిగా ఉన్నారు. ఇప్పుడు ఇక మరణం లేదండి, మా యొక్క మనశాస్త్రము కొట్టివేయబడింది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలండి గాక. అక్కడ కొట్టివేయబడింది యూదుల మీద కాదు బ్రదర్, నీ మీదే. నీ మనశాస్త్రం కొట్టివేయబడింది. నీ శత్రువు అయిన హామాను, వాడు ఎవరైతే చంపాలనుకున్నాడో అదే ఉడి క్రమం మీద వాడు చనిపోయాడు. క్రీస్తుని చంపుదామని వచ్చాడు వాడు ఈ లోకానికి. కానీ వాడు ఏం చేశాడు? ఇప్పుడు క్రీస్తుని కిరీటం పెట్టి, రాజవస్త్రాలు పెట్టి, రాజగురువుని కూర్చోబెట్టి, దావీదు కుమారుడికి హోసన్నా జయమా తీసుకుపోయాడు. చూసారా, వాడి వల్ల కాలేకపోయింది బ్రదర్. మీ తలల మీద ఉన్న మరణ శాస్త్రం ఏమైపోయింది? చీటీ ఏమైపోయింది? కొట్టివేయబడిందా? చదవండి. హల్లెలూయా, ఇది విందు చేసుకునే దినం పడతారు. ఇది మీరు ఏడ్చే దినము కాదు, ప్రలాపించే దినము కాదు, దుఃఖపడే దినము కాదు, మీరు ఎవరిని ఆశ్రయించే దినము కాదు. ఇది మీరు విందు చేసుకునే దినం. ఇది మట్టి మీద ద్రాక్షము తీయబడిన విందు చేసుకునే దినం మీకు. ఇది దేవుడు మీకోసం గొప్ప విందు తయారు చేశాడు. ఇది ద్రాక్ష, ఇది యొక్క రాజులు ప్రధానులు తినే విందుని దేవుడు నీకు ఇచ్చాడు. ఇది హల్లెలూయా, ఇది సంతోష దినము, ఇది వ్రత దినము, ఇది విందు చేసుకునే దినము. ఎందుకంటే నీ మీద పెట్టబడిన మరణము కొట్టివేయబడింది. నీ మీద పెట్టబడిన ప్రతి వ్యాధి బంధించబడింది. అది ఉరికమ మీద పడి చేయబడింది. అది ఇక నీకు మరణం లేదు, నీ మనశాస్త్రము కొట్టివేయబడింది అక్కడ. సంతోషపడండి బ్రదర్. హల్లెలూయా, ఇదే నిజమైన పూర్వ పండుగ. ఇదే నీకు 8వ పండుగ. పంపించుకొని బహుమానం పంపించుకుంటున్నారా? ఏ దినం ఇది? తమ పగవారి చేత బాధపడే దినం కాదు ఇది. నెమ్మది పొందిన దినమా? హల్లెలూయా, దుఃఖం లేదుగా మీకు. మీకు సంతోషమే సంతోషము. మీ తలల మీద నిత్యానందము ఉండబోతుంది ఇప్పుడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇది ఏ దినం? ఇది విందు చేసుకోదగిన దినము, సంతోషించవలసిన దినము, నెమ్మది పొందే దినము. కారణము మీకు దుఃఖము లేదు. హల్లెలూయా, మనము నిజమైన పూర్వములో ఉన్నాం. మనం నిజమైన 8వ పండుగ, ఈ లోకానికి సంబంధం లేని 8వ పండుగ మనం ఉన్నాము ఇప్పుడు. నిజమైన సంతోషంలో మనం ఉన్నాము, నిజమైన ఆనందంలో మనం ఉన్నాము ఇప్పుడు మనం ఇక్కడ. హల్లెలూయా, లాస్ట్ వచ్చింది చదవండి సిస్టర్, లాస్ట్ చదవండి. 31. వారి క్షేమము విశ్వాసం యొక్క ఆత్మ చేత ఈ పూర్వీకుల యొక్క
చూసారా ఏ గ్రంథంలో రాయబడింది పండుగ? ఎస్తేరు యొక్క ఆజ్ఞ చొప్పున. హల్లెలూయా. ఓ ఈ యొక్క పూర్వం యొక్క సంగతులు ఏమి జరిగిందో, పూర్వం యొక్క సంగతులు, ఎలా వాడు మరణాన్ని తప్పుకున్నారో, ఎలా మరణాన్ని జయించారో, శత్రువుని ఎలా ఓడించారో, ఈ సంగతులన్నీ కూడా ఎస్తేరు యొక్క ఆజ్ఞ చొప్పున స్థిరమైన గ్రంథంలో రాయబడింది. ఇవన్నీ స్థిరమైన గ్రంథం అంటే నిత్య నిబంధన. నీవు ఎలా మరణాన్ని జయించావు అనే విషయాలు ఎక్కడ రాబడ్డాయి? నిత్య నిబంధన. నీ శత్రువైన సాతాను వాడి ఉరికొయ్య మీద వాడే జరిపోయాడు, వాడి ఉరిని వాడే తవ్వుకున్నాడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇది నిజమైన పూరీం. ఇది హల్లెలూయా. మీరు సంతోషించే సమయం ఇది, బహుమానాలు పంచుకునే సమయం ఇది, దుఃఖపడే సమయం కాదు ఇది. సోదరుడు దుఃఖపడే సమయము కాదు, బహుమానాలు పంపుకోండి. ఓ నాకు విమోచన వచ్చింది, నేను మనం లేకుండా ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను, మా విమోచకుడు ఇలా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. సంతోషపడే సమయం ఇది. హల్లెలూయా. ఇది పూరీము పండుగ. గట్టిగా సపోర్ట్ కొడదాం బ్రదర్. హల్లెలూయా. మనందరికీ బహుమతి పొందుకునే సమయం ఇది. నిజమైన పూరీము, నిజమైన సంతోషము, నిజమైన ఆనందం పొందుకునే సమయం ఇది. హల్లెలూయా. మీ శత్రువు మరణించాడు బ్రదర్. మీ శత్రువు లేడుగా. మీరు పరిపూర్ణంగా మీరు నిత్య నిబంధనలో ఉన్నారు. మీరు మీ యొక్క చరిత్ర అంతా కూడా నిత్య నిబంధనగా రాయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎస్తేరు ఆజ్ఞ చొప్పున ఇది రాయబడుతుంది. హల్లెలూయా. సంతోషంగా ఉన్నాను కూడా నేను. హల్లెలూయా. మన తలల మీద ఉన్న మరణపు చీటి తొలగించబడింది. హల్లెలూయా. నిత్య జీవములుగా, మరణం లేని వారిగా, శత్రువు లేని వారిగా మనము ఈ లోకంలో మనం జీవించబోతున్నాం. మనము హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ సంతోషంతో ప్రభువుకి స్తోత్రం చెబుదాం. ఓ మన తలల మీద ఉంచిన మానాన్ని తొలగించిన ప్రభువుని స్తోత్రంతో, ఆనందంతో ప్రభువుని ఆరాధిద్దాం. ఇది దుఃఖపడే సమయం కాదు సహోదరుడా, ఇది ప్రలాపించే సమయం కాదు. ఓ ఎద్రాంటాడు, మీరు ఎడవద్దు, ఇది ప్రలాపించే సమయం కాదు. ఇది మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయింది. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ మనం ఇప్పుడు నిజమైన పూర్ణిమ పండుగ ఆచరిస్తా ఉన్నాము. నిజమైన పూర్ణిమ పండుగ, మరణము లేని పూర్ణిమ పండుగ, వ్యాధులు లేని పూర్ణిమ పండుగ, దుఃఖము లేని పూర్ణిమ పండుగ. ఓ నిజమైన పూర్ణిమ పండుగ మనం ఆచరిస్తా ఉన్నాము. 2 దినాలు 1963 సంవత్సరంలో ఒక పూర్ణిమ పండుగ, అదేవిధంగా 1984 సంవత్సరంలో పూర్ణిమ పండుగ. 2 సార్లు మనం ఈ పండుగ మనం ఆచరిస్తా ఉన్నాము. ముద్రలు తొలగొట్టబడ్డాయి, 7 ఉరుములు బయటపరచబడ్డాయి. ఓ నిజమైన పూర్ణిమలో ఉన్నాం మనము. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. వేణంకి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. మన్మధుడు సహోదరుడు టైటస్ బ్రదర్ రమేష్ గారు ప్రారంభం చేస్తారు. అర్థాన్ని హృదయ గొంతులోకి రేపు వలె మరి ఎప్పుడైతే యూదుల్ని చంపాలని ఆడినట్టు బయలుదేరిందో, ఏ విధంగా అయితే అక్కడ మరి ఎస్తేరు ఆ యొక్క చరిత్ర ప్రకారంగా ఏ విధంగా రాజ్యానికి వెళ్ళి ఆ యొక్క ఆజ్ఞని మార్చి కొత్త ఆజ్ఞని ఏ విధంగా తీసుకుంటారు ఆజ్ఞ ప్రకారంగా ఏ విధంగా కనుక గొప్ప ఉత్సవంగా వాళ్ళు జరుపుకొని ఏ విధంగా కట్నాలు పంపుకొని ఏ విధంగా సంతోషించారు, మరి ఏ విధంగా దేవులకు దళితులకు వాళ్ళు పనులు పంపుతున్నారు అదంతా చరిత్ర ఛాయగా జరిగి ఉంది. మరి ఇప్పుడు అది మా యొక్క జీవితాల్లో నిజం దాల్చబడుతుంది. ఆ రోజున మొదటిగా అక్కడ రాజు యొక్క ఆజ్ఞ తీసుకొని, రాజు యొక్క ముద్రం తీసుకొని, ఇదిగో నా సహోదరులారా నేను ముద్రం తీసుకున్నాను, ఇక నాకు భయం లేదు, రాజు యొక్క ముద్రం తీసుకున్నాను అని చెప్పిన విధంగా బాబా ఇక చివరి దినాల్లో మరి నిజమైన ముద్రగా నిజమైన ముద్రాన్ని నేను తీసుకుని వచ్చాను, నేనే నిజమైన పరిశుద్ధాత్మగా ఉన్నాను, నేనే నిజమైన ముద్రగా ఉన్నాను అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి మరి గొప్ప వాగ్దానాన్ని మాకు అందించడం బట్టి ఆయన చెప్తున్నాడు, మీకు వ్యాధి వచ్చినా భయపడవద్దు, మీ శ్రమ వచ్చినా బాధపడవద్దు, చిన్నమంద భయపడవద్దు, వ్యవహారం భయపడవద్దని మమ్మల్ని పిలిచి మాకు ధైర్యం ధైర్యం ద్వారా ప్రజలను జయించుకుంటూ మరి ఏ విధంగా ఆ యొక్క మొట్టిగా యొక్క మరి సమూహంతో కూడా ఆ యొక్క యూదులు ఆ యొక్క యూదుల్లో గుంపులుగా తిరుగుతూ ఏ విధంగా మరి శత్రువులను భీకరణ చేశారు, ఏ విధంగా శత్రువులకు వాళ్ళు సంఘాతంగా కనిపించుకున్నారు గొప్ప. మరి ఆ విధంగా మేము కూడా చివరి దినాల్లో సాధనకు వారి యొక్క గుంపుకు సంఘాతంలో కనిపించే గొప్ప భాగ్యాన్ని మా శత్రువులు అప్పుడు భీకించినట్టుగా గొప్ప. ఇప్పుడు కూడా ఈ సాధన వాళ్ళు ఎన్ని ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాడికి తెలుసు సంఘాలలో వచ్చిందని వాళ్ళకి అటువంటి ఉన్నతమైన స్థితిలో మరి మీరు ఆ విధంగా ఉదయంలో మరి అనేక సాక్ష్యాలు చెప్పుకున్నాము, ఏ విధంగా చిన్నపిల్లలు విషయం భయపడి ఉన్నాము, ఏ విధంగా దాంట్లో మీరు మనం బయటకు తీసుకొచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క పిల్లలు మరి ఆ యొక్క స్కూల్ విషయంలో ఏ విధంగా భయపడి ఉన్నారు, ఏ విధంగా భయాన్ని తీసేసుకున్నారో మీరు చూసుకున్నాం. భయంగా ఆ యొక్క పరిస్థితులు సాంప్రదాయ తక్షణం బట్టి కూడా గొప్ప ఏ విధంగా ఆయన వాళ్ళకి భయపడి ఉన్నాడు, ఏ విధంగా ఆయన కాలపడి గురయ్యాడు మేము చూసుకున్నాము. దాని నుంచి ఏ విధంగా మరి అతి సులువుగా ఏ విధంగా ఆ యొక్క భయం నుంచి తీసుకున్నాను చూసుకున్నాం. అనేకమైన సాక్ష్యాలు కూడా ఆ యొక్క అనేకమైన సహోదరుల ద్వారా చెప్పుకున్న సాక్ష్యాలు నిజంగానే మాకు భయం లేదు, నిజంగానే మా యొక్క భయాన్ని గదిని మీరు గౌరవించుకున్నారు, నిజంగానే మమ్మల్ని లోకంలో రాజుగా ప్రభువుగా నిలబెట్టిన వాగ్దానం మాలో నెరవేర్చబడినగా నేను చూస్తున్నాను. ఈ విధమైన వాగ్దానాన్ని పొందడానికి, మరి ఈ విధమైన ఆ యొక్క కొత్త ఆజ్ఞ మేము పొందుకోవడానికి, ఆ యొక్క మరణ భయాన్ని మేము తొలగించుకొని
మరి మేమే ఆ శత్రువుల మీద పడి ఎవరైతే మమ్మల్ని రాగబోధ చేయాలని చూస్తున్నాడో, ఎవరైతే సంతబోధ చేయాలని చూస్తున్నాడో వారి మీద మేమే ముందుగా పడి వాటి తమను చెదగొట్టినట్టుగా ఈ యొక్క గొప్ప అధికారం మరి నాకు ఇవ్వడానికి కోరుతాం. మేము మాట్లాడుతున్నట్టుగా మేము విన్నట్టుగా కోరుతాం. ఈ అర్థమైన దగ్గర ఏ విధంగా ఆ యొక్క గొప్ప వెలుగుగా ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఆ యొక్క పవర్ ఏ విధంగా వేసుకునే మానవ దేహం దిగొచ్చి ఆ యొక్క గొప్ప కాంతివంతంగా మరి తెల్లగా పరిశుద్ధాత్మ రూపంలో ఆ యొక్క పాపం దిగినటువంటి ఆ యొక్క శరీరము మరి ఏ విధంగా పాప శరీరకంగా మార్చబడుతుంది. ఏ విధంగా పరిశుద్ధమైన జీవితము మా యొక్క పాపాన్ని దాని మోస్తుంది. ఆ యొక్క శరీరం మా యొక్క పాపం తెలుసుకుని ఏ విధంగా నలభరంగా మరి ఆ యొక్క నిష్కలంకమైన పౌరును ఇటువంటి తప్పకుండా యొక్క పౌరులుగా ఆయన వచ్చి మా కోసం బలవడం ద్వారా మానవ జాతిలో మొట్టమొదటి వ్యక్తిగా మరల మీదే మరొక అన్ని దేహంలో తీసుకు దిగి వచ్చి మరలా వేస్తూ తప్పులో పెడుతుంది. మరలా మీకు పాపం లేకుండా చేసుకుని మరలా మీరు నిష్కలంకమైన పౌరులైనప్పటికీ జన్మతో వచ్చిన పాపాన్ని మరి ఏదో దాంట్లో మేము పొందినటువంటి ఆ యొక్క పాపాన్ని మరి ఏసుక్రీస్తు తీసేసినప్పటికీ మరి మా యొక్క తలంపులో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని పూర్తిగా నివారణ చేసి మా యొక్క మరణాన్ని సంపూర్తిగా తీసివేయడానికి మరొకసారి మీరు నలభరంగా ఎన్నిసార్లు మా కోసం అలా భావం వచ్చింది. మూడోసారి ఆ భావం వచ్చింది. మళ్ళా వచ్చింది. దానికి నివాసానికి చదువుతుంది. 700 మంది వధువు సంఘ సభ్యుల్ని దానికి నివాస స్థానాలుగా కనుగొని వాళ్ళు శాస్త్రానికి వస్తుంది. ఆ యొక్క నివాస స్థానాలుగా మరి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు మీరు వచ్చి వాగ్దానం చేసినటువంటి నా తండ్రి రాజ్యంలో అనేక నివాసాలు కలవాలని చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానానికి నిజమైన రుజువులుగా మనం వచ్చి ఒక వాక్యము మరి ఎదురు చూడలేదుగా నన్ను అర్థం వారికి నేను దొరుకుతానని చెప్పి మీ యొక్క వాగ్దానాన్ని నాలో తెలియజేస్తున్నారు. గొప్ప ఎన్నికలమైన సంఘర్షణను జీవిస్తూ మరి వాళ్ళ అసూయ చేరుకోవాలి అన్ని కూడా మరి యేసుక్రీస్తు రక్తంలోను క్రీస్తు రక్తంలోను మరి పూర్తిగా మేము కడిగి వేసుకుని పరిపూర్ణంగా మీకు లోపలి జీవించి మీరు ఏ ఒక్క లక్ష్యాన్ని సాధించడానికి అయితే 2 సార్లు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏ గొప్ప లక్ష్య సాధన కాకపోతే మీరు 3వసారి శరీరానికి వచ్చి మీరు జీవితాలను వ్యాధులతో జీవించున్నారు. మీకు అవసరం లేకపోయినప్పటికీ నీ వ్యాధులు ఎన్ని భరించున్నారు. వ్యాధులు గ్రహించుకుని మీ యొక్క ఆశను పరిపూర్ణంగా నెరవేర్చి మీకు నిజమైన బిడ్డలుగా జగత్తులో దేవతలపై మరి మీ యొక్క గొప్ప ప్రాణాలను చూసి సంతోషంతో జయద్వారాలు చేసిన నిజమైన దేవుని వారికి మేము మాట్లాడే ప్రతి మాట నా యొక్క సహోదరుల్లో క్రీస్తు నమ్మి నేను క్రీస్తు మాట్లాడుతున్నాను. మరి గొప్ప పరిశుద్ధాత్మ నివాసమైనటువంటి ఒక దేవుని యొక్క ఆలయంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు గొప్పంలో మాట్లాడినప్పటికీ రెండు మాట్లాడే కాకుండా వాళ్ళు బాగుపడేటప్పుడు మేము తగ్గించుకునేవారుగా మరి వాళ్ళు పడినప్పటికీ కూడా మరి వ్యక్తిగతంగా వాళ్ళు సంధించి ఎదురుగా ఉందని అది సున్నితంగా మరి హెచ్చరించగలిగేలా మేము సహాయం చేసుకుని అదేవిధంగా మరి మమ్మల్ని సమాధానం హెచ్చరించినప్పుడు దాన్ని చేరుగా మేము తీసుకోకుండా మరి ఆ గద్దెంపుకు లోబడి మీరు ఆజ్ఞాపిస్తుంది. మరి మూడు గద్దెంపుకు లోబడి కానీ మరి జ్ఞానయుక్తమైన వాడు ఆ యొక్క దానికి గొప్ప బహుమానం తీసుకున్నాను. విధమైన స్వభావాలను తెలుసుకున్నాను. కేవలం మేము మాట ద్వారా మేము నిజమైన గొర్రె పిల్లలము నిజమైన భావము చెప్పుడు కాదు కానీ నిజంగా ఆయన స్వభావాన్ని
మేము ధరించుకోవడం ఎటువంటి చిరుభావం లేకుండా మరి సమయంలో మరి ఎంతో లేదు అతి అతి సంకుచితమైనటువంటి సమయంలో వృద్ధిగానే ఉండాలి. సాధన ఏ విధంగా విశ్వమైతం చేస్తూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా మరి వారికంటే మాలో కూడా గొప్పవాడు కాబట్టి వారికంటే ఎక్కువగా మేము విజయం సాధించడానికి మరి మేము మా యొక్క శక్తులు దాంట్లో ప్రయత్నించి దేవుని ఆత్మ ద్వారా పరిపూర్ణంగా విజయం సాధించాలని మరి గొప్ప ఎత్తపడడం జరుగుతుంది. మీకు మొదట మీకు కాపుదల నడిపించి మీకు అవుతుంది. మీకు ధనం మీ యొక్క అత్యంత ప్రభుత్వ మహాపరిషత్తులు కూడా మా బలమైన తెలిసి ఒక వ్యక్తిగా ప్రేమించి ఈ ఘనమైన విలువైన అతి పరిశుభ్రమైన తెలిసిన రోజు నుంచి మా ప్రశస్తమైన సహోదరి సహోదరుల మధ్య మరి ఈ లోకంలో ఎక్కడ 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 దొరకని సంతోష ఆనందములు నిజమైన పనులకు ఆనందాన్ని ఈ చిన్న మంటలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులకు ద్వారా మిలితం చేసిన దేవుడు దేవ సోదరులు చెప్పారు. మరి సోదరులతో మాట్లాడుతున్నప్పుడు సోదరులతో కాదు కానీ ఆయనలో ఉన్న క్రీస్తుతోనే నేను మాట్లాడుతున్న అనుభవాన్ని పలుకునే ప్రజలుగా ఆ విధంగా నిలబడే ప్రజలుగా మమ్మల్ని లేపినందుకు కొందరు ఇది మా యొక్క కృప మా యొక్క పని మేము స్వతహాగా చేసి సాధించింది కాదు. ప్రభా నువ్వే ప్రభా వారి మీద స్మృతులు నీ కోసం కష్టపడి నీవే మానవుడిగా దిగివచ్చి ప్రభుని సోదరులు చెప్పినట్టుగా పరిశుద్ధంగా నీవే పాపమైనటువంటి వ్యక్తిగా మారి ప్రభా మన కోసం ఎన్నో 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 త్యాగాలు చేసి ప్రభా సాధించినటువంటి గొప్ప కార్యమైన ఇప్పుడు ప్రభా మమ్మల్ని చూసి సాతాన్ని సవాలిస్తున్న దేవుడు నీకు సాతానా నా నిజమైన కుమారులు వచ్చారు వారిని నువ్వు చూస్తేనే నువ్వు వరిగా మరణ భయంతో పారిపోదామని చెప్పిన ఆ గొప్ప క్రీస్తుగా చెప్పినటువంటి ఆ వాక్యము ప్రభు మరి మా ఎడల మమ్మల్ని ఆ విధంగా చేసిన దేవాన్ని కొన్నాడుకుంటున్నాను. గొప్ప దేవుడా నీ కొన్నాడుకుంటున్నప్పుడు ప్రభు మరి ప్రభు ఈ గొప్ప కలయికలు నిజమైన ప్రభులకు ఆనందాన్ని అనుభవాన్ని ప్రభు మరి మాటలతో వర్ణించలేని గొప్ప సంతోషాన్ని మాకు అనుగ్రహించిన దేవుడా నీ కొన్నాడుకుంటున్నాను. దేవుడా నీకు మహోన్నతుడా నీకే ఎన్నో విపత్తులు సంఘంలో ఉన్న ప్రతి సహోదరుడికి సహోదరుల ఎడల మరి ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా నీ మందిరపు పునాది వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో విపత్తులు తీసుకొచ్చారు కానీ సంఘాన్ని గంగలు కూడా కలవలేకపోయారు పోయింది సాతాన్ని. అలాంటి గొప్ప స్థిరమైన క్రీస్తుని బండి మీద ఈ సంఘాన్ని నిర్మిస్తూ వచ్చిన దేవుడా నీకు గొప్ప నిజమైన సహోదరులు ఐక్యత చేస్తూ సహవాసం ఏంటూ వారి యొక్క ప్రేమిస్తూ ప్రభా నీవు వారి ద్వారా బయలుపరుచుకుంటుంది దేవుడా నీకు తండ్రి. ప్రభు మరి గొప్ప అక్షరాల ద్వారా మా సోదరులతో మాట్లాడిన దేవుడా నీకు లోతైన గొప్ప శుద్ధి దారకంగా మధురమైనటువంటి ఆ ఆహారాన్ని తిరిగిరాని వారిమైన మాకు ప్రభా అది నోటికి అందిస్తున్న దేవుడా నీకు ఎంతో 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 ధన్యులుగా ఉన్నాం ప్రభా మరి మరింతగా బాధ్యత కలిగి నేను భయభక్తులు కలిగి ఏసే నిలబడినట్టుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టి భాగ్యాన్ని నిలబడే భాగ్యాన్ని సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని దయచేస్తూ ప్రభు ఎలాంటి బలహీనతలు వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా
ఫస్ట్ భయపడినప్పటికీ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని దృఢ నిశ్చయితనిచ్చి బలపరుస్తున్న దేవుడు అని అంటే గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ప్రపంచ రోజును ఇక్కడున్న సంఘాన్ని ఎప్పుడు దీవిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడా నీకు నామానికి భయంకరంగా జీవితాలు మరి ప్రభావ మరి సమయం ఉండగానే చక్క పెట్టుకుని సాధ్యం చేసుకుని సాగించవచ్చు. ముఖ్యంగా ప్రభావ మరి ఈ చిన్న సంఘం ద్వారా నువ్వు ఏదైతే సాధించి ముగించాలనుకుంటున్నావో ఆ పనిలో మేము నిత్యము ముందు నడిచే భాగ్యం తెచ్చుకోవాలి. మా ద్వారా మీరు తప్పుకోమని రాజుగా ప్రభుగా పెళ్లి కుమారుగా మొదటి రాబోతుంది మా తీసుకుని శివన కుమార్తె మీ రాజు ధీరుడై సాత్వికుడై గాడిదలు ఓ సియోన్ కుమార్తె లెప్పు 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 నీ యొక్క నడికట్టను లెప్పుకోనము. హల్లెలూయా హల్లెలూయా. సకల ఆశీర్వాదములు కర్తమైన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభువ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు. ఓ ప్రభు, మరి గత 2 దినాలుగా మా యొక్క ప్రశస్తమైన సహోదరులతో కలుసుకొని ఓ ప్రభు మరి అనేక విషయాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. ఓ ప్రభు, మరి నిన్నటి కాలంలో మరి మా యొక్క సహోదరులు మరి మేరీ సిస్టర్ సుశీల్ మమ్మల్ని ఆహ్వానించి వారి యొక్క మరి ఆ తోటలో మమ్మల్ని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు మనం ప్రేమించారు. ఆ సమయంలో ఓ ప్రభు, మరి మేము మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక గొప్ప మాటలు మేము నేర్చుకున్నాం మా ప్రభు. రాత్రికాల సమయంలో ప్రభు మరి ఆ మాటలు మేము మరలా ధ్యానించుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు మా ప్రభు. మరి ఇప్పుడు ఈ యొక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రభు మీ యొక్క మందిరంలో గడపడానికి ఎంతగానో గొప్ప అవకాశం ఇచ్చారు మా ప్రభు. ఇది ఒక దినము గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం నా ప్రభు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు నా ప్రభు, మీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప సహోదరుల మధ్యలో మమ్మల్ని ఉంచావు మా ప్రభు. ఓ ప్రభు, మరి నీ కొరకు ఏదైనా చేయగల గొప్ప సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము దేనిని కోల్పోయినను సంఘం యొక్క సహవాసాన్ని కోల్పోకుండా ఉండడానికి సహాయం దయచేయండి. ఎక్కబడటం కోల్పోకుండా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. దానికి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని పూకట్టి వేళలో తీసవదపడేస్తున్నాం మా ప్రభు. సంఘాన్ని ఇంకా బలపరచండి మా ప్రభు, సహోదరులు బలపరచండి మా ప్రభు. మరి ఇప్పుడు మేము తిరిగి ఎవరి గృహాలకు వాళ్ళు మేము వెళుతుండగా మీరు మాతో మాట్లాడిన మాటలను మేము మరలా నెమరు వేసుకోవడానికి సహాయం దయచేయండి. మరలా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. సోదరులను బలపరచండి. ప్రార్థన సహాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలో ఉన్న వారికి విడుదలనివ్వండి. అనారోగ్యంతో వారికి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రభు మీ ఆత్మతో నింపండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని మీ ప్రేమతో ప్రభు నింపి నడిపించి, ఒకవేళ ఈ మధ్యలోనే ఒకవేళ ఎందుకంటే మాకు తెలుస్తోంది మేము ఎత్తబడే సమయం అని, ఒకవేళ ఇక్కడికి ఎక్కి రమ్మం అనే స్వరం మాకు వినబడితే మేము ఎక్కడ ఉన్న వారు అక్కడే అన్ని వదిలిపెట్టి ఎత్తబడి కృపను దయచేయబడుతున్నాం మా ప్రభు. అప్పటి వరకు మీ కృప కాపుదల, మీ భద్రత ఇక్కడున్న పరిస్థితులకును, ఐక్యత పొందుతున్న పరిస్థితులకును, ఎత్తబడతా సిద్ధపడుతున్న పరిస్థితులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్. ఈ యొక్క ప్రార్థన ఇవన్నీ కూడా ప్రభు మీ యొక్క నామంలో మా ప్రభును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన నడుస్తున్నాం మా ప్రభు. ఆమేన్. నా ప్రాణం అయిపోవడం సమితించు, అనంతరం సమస్తం పరిశ్రమము సమితించు. నా ప్రాణం అయిపోవడం సమితించు. ప్రభువును విమోచకుడైన క్రీస్తు బిడ్డం తీసుకుంటూ కాలంలో దేన్ని మరొకటి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, ఓ మన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రేమ కృపా సమాధానము ఇక్కడున్న పరిస్థితులకును, ఐక్యత పొందుకున్న పరిస్థితులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడి సిద్ధపడుతున్న పరిస్థితులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయండి మనల్ని నడిపించిన గాక. ఆమె 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 అందుకు